నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మణిశ్రీ. మిడ్ డే డిబేట్కి స్వాగతం. అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు ఆందోళన కలిగించే పరిణామం చోటు చేసుకుంది. అయితే H1B వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ అమెరికా ప్రతినిధుల సభలో కొత్త బిల్లును అయితే ప్రవేశపెట్టడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. మరి ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ ఎంపీ గ్రెగ్ స్టూబ్ ఎండింగ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జెంప్షన్స్ యాక్ట్ పేరుతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే H1B వీసా విధానానికి పూర్తిగా ముగింపు పలకాల్సి ఉంటుందా? ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే జూమ్లో జాయిన్ అయిపోతున్నారు ఈ అంశానికి సంబంధించి చర్చించడానికి అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నెక్స్ట్ మనకి లైవ్లో కూడా వస్తారు విశ్వేశ్వర రెడ్డి గారు కలవల. ఆయనతో కూడా మాట్లాడదాం. ఫస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్, ఈ H1B వీసా రద్దు, దీనివల్ల ఈ అమెరికా ప్రజాప్రతినిధుల సభలో అయితే దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది అన్నట్టుగా తెలుస్తుంది. అసలు H1B వీసా అంటే ఏంటో కూడా కొంతమందికి అవగాహన కూడా ఉండదు. అసలు బేసిక్గా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనం H1B వీసా అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది? దాదాపు మనిషిగా మీకు అట్లాగే నమస్కారం. అమెరికా వీసా అంటే 4-5 విజిటింగ్ వీసా, లేకపోతే ఎడ్యుకేషన్ వీసా, ఇట్లా H1B వీసా, ఇవి 5-6 మాత్రమే తెలుసు. దాదాపు 10ల సంఖ్యలో వీసాలు ఉన్నాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే 100ల సంఖ్యలో రకరకాల వీసాలు. కనుక ముఖ్యంగా మన మీద ప్రభావం చూపెడుతుందా లేదా అని చూసుకుంటే ఈ H1B వీసా అంటే నైపుణ్యం గల వివిధ రంగాలలోని వ్యక్తులను అక్కడికి ఆహ్వానించుకొని దాని ద్వారా వాళ్ళు పనిచేయించుకోవడం. అది డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు. నా ఉద్దేశం అంటే వివిధ రంగాల్లో వాళ్ళ దగ్గర దేని నైపుణ్యం గల కార్మికులు కానీ, మేధో శ్రమ చేసే వాళ్ళని కానీ, మేధో కార్మికులు లెక్కల కష్టం ఒకటి ఉంటుంది, మళ్ళీ మేధో కార్మికులు కానీ అక్కడ వాళ్ళు దొరకరు అనుకున్నప్పుడు తీసుకుపోయే అనుమతించే వీసాను H1B వీసా అంటారు. అంటే నైపుణ్యం గల వివిధ రంగాల వ్యక్తులను వాళ్ళు అనుమతించేదాన్ని దీన్ని H1B వీసా కింద పరిగణిస్తున్నారు. అయితే ఇందులో ఇప్పటిదాకా పోలేదా, చాలా మంది పోయారు. నా ఉద్దేశం ఏంటంటే ఈ అమెరికా ఏదైతే ఈ సెనేటర్ ప్రవేశపెట్టిన బిల్లు సాకారం కాబట్టి ఇవాళ కాదు, చాలా దీనికి అంచెలు ఉన్నాయి. మొదలు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించిన తర్వాత అధ్యక్షుడి సంతకం వరకు వివిధ దేశాలు ఉంటాయి. దీని మీద చాలా వరకు మనకు అపోహలు, అపార్థాలు రకరకాలుగా మనం గతంలో చూసాం కదా. H1B వీసా కన్నా ముందు విజిటింగ్ వీసాల విషయంలో కానీ, లేకపోతే అసలు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ రెండోసారి చేసి 1 year మొన్న జనవరి 20కి 1 year అయింది. ఆయన రాకముందే చాలా మన మీడియా కానీ, మన ముఖ్యంగా ఈ ఏజెన్సీస్ కానీ రకరకాల పుకాలు వ్యాప్తి చేసినాయి. చూసింది కదా. పోయిన కరెక్ట్ గా 2024 డిసెంబర్లో మనం చూసుకుంటే అసలు వచ్చేస్తున్నారు, పెద్ద ప్రళయం వస్తున్నట్టు, గతంలో సునామీ వస్తే ఎట్లాగో మన ప్రపంచం అంతా ఒక పెద్ద రెచ్చగొట్టే బట్టే ఈ పుకార్లు రెచ్చగొట్టే పరిస్థితి చూసాం. అంటే H1B వీసాలే కాదు, అసలు అమెరికా బయట కాలు పెడితే మళ్ళీ తిరిగి వస్తామా లేదా అని చాలా మంది ట్రంప్ ప్రమాణ స్వీకారం కన్నా ముందే మళ్ళీ వెనక్కి వచ్చేయండి అట్లా ఇట్లా అని విజిటింగ్ వీసాలు అన్ని రకాలుగా అపోహలు అపార్థాలు దాచింది. ఇట్లాగే దీని మీద H1B వీసాల మీద కూడా ఇప్పటికీ ఇంకా అపోహలు అపార్థాలతో దాచిస్తున్నట్టు. నేనేమంటున్నానంటే జనాభా రీత్యా చూస్తే ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికా అయితే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత. అంటే ఆ రకం చెప్పాలంటే మన అమెరికా జనాభాతో 4 నుంచి 5 లక్షల జనాభా మనకి పెరిగింది. ఇంకా చాలా మంది మనం అమెరికాను అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ విజన్ వాళ్ళకు ఉంటది కదా. ఇప్పుడు వాళ్ళు 30 కోట్ల మంది ప్రయోజనాలు ముఖ్యమా, 1 కోటి మంది వలసవాదుల ప్రయోజనం, అంటే అసలు అమెరికానే వలస దేశం అనుకోండి. ఇట్లాంటి విద్య కోసం కానీ, టూరిజం కోసం, టూరిజం వాళ్ళకి పెద్ద సమస్య లేదు. విద్య కోసం వచ్చిన వాళ్ళతోనే అట్లా H1B వీసాలతోనే సమస్య వాళ్ళకి. కనుక వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకి ముఖ్యమైతే కదా. మన కన్నవారి కాలంలో కూడా మనం కూడా కొంచెం తగ్గించుకొని తప్పనిసరి అడిగి కూడదాము, అక్కడనే యుఎస్ఏనే మనకు అంతిమంగా ఒక డెస్టినీ అని అనుకుంటే మాత్రం అది నష్టమే అనిపిస్తుంది వాళ్ళకు. మన దృష్టితో చూస్తే నష్టం అనిపిస్తుంది, వాళ్ళతో చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చేసేది కరెక్ట్ అంటున్నారు. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా అక్కడ సేఫ్టీ కోసమే, అక్కడ విధానాల కోసమే కదా, అక్కడ యువత గురించి ఆలోచిస్తారు కాబట్టి మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదంటారా? అవును, ఖచ్చితంగా నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి ముఖ్యం కదా అంటున్నాను. అమెరికా ప్రజల ప్రయోజనాలు ముఖ్యం వాళ్ళకి. రిపబ్లికన్ పార్టీ మొన్న సెనేటర్ ప్రవేశపెట్టే కంటే ముందు కూడా H1B వీసాల గురించి రకరకాల అనుమానాలు వచ్చినాయి. దాంట్లో కొంత క్లారిటీ ఇచ్చింది కూడా అమెరికా ప్రభుత్వం, క్లారిటీ ఇచ్చింది. మొట్టమొదటి చెప్తానంటే H1B వీసాలలో నైపుణ్యం మన దగ్గర లేకపోతేనే తీసుకుందాం అని నిర్ణయం కరెక్టా కాదా? ఇప్పుడు ఈ వీసాల పేరు మీద మన దగ్గర ఏజెన్సీస్ కూడా
దుర్మార్గంగా అక్కడ సంబంధం లేకుండా నైపుణ్య H1B వీసా ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టినో దానికి విరుద్ధంగా, దానికి పూర్తి వ్యతిరేకంగా ఇక్కడ వాళ్ళను ఆ పేరు మీద తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళని అంగీకరించాలి. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేస్తారు, తప్పే ఉంటున్నాడు. దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా రకరకాల మార్గాలు తెస్తున్నారు. ఒకటి సోషల్ మీడియా మీద వాళ్ళు కంట్రోల్ పెడుతున్నారు. అంటే ఇది ఒకటే కాదు, మీరు విద్యార్థి వీసా కింద పోయి వాళ్ళు ఇక్కడేమో గ్యారంటీ ఇచ్చి మేము అప్పులు చేయము, మాకు గ్యారంటీ ఉంది, అక్కడ వేరే ఉద్యోగాలు చేసుకోము అని చెప్పి హామీ ఇచ్చిపోయిన విద్యార్థి వీసాల వాళ్ళు కూడా ఏం చేశారు చూశారు కదా. గ్యాస్ స్టేషన్స్ లో, లేకుంటే పెట్రోల్ బంక్ అంటాం, పెట్రోల్ బంకుల్లో, అట్లానే మనకు సూపర్ బజార్లలో, ఇళ్లలో పని మనుషులుగా ఉన్న సందర్భం చూసాం కదా మనం. అటువంటి లోకల్ యువతకు ఉద్యోగాలు దొరకలేదు. ఇప్పుడు కూడా వలస అభివృద్ధి చేస్తుంది. అట్లా వలస ఒక్కోసారి నష్టం కూడా చేస్తుంది. ఎక్కడైనా చూడండి, మనం బీహార్ కార్మికులను, ఒరిస్సా కార్మికులు మన తెలుగు రాష్ట్రాలు వచ్చి పని చేస్తున్నారు. అయితే మన వాళ్ళు పని చేయకపోతేనే వాళ్ళు వచ్చారు కదా అని మనం అనుకుంటే ఒక రకంగా ఉంటుంది. కాదు మా బతుకుదేవులు మీకు దెబ్బతీస్తున్నారంటే ఇంకో రకంగా ఉంటుంది. ఎందుకంటే వలసలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు కూడా దీని నుంచి ఇట్లాంటివి జరిగినాయి, ఎక్కడైనా సరే. కానీ వలస ఎప్పుడు అభివృద్ధి అంటే నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అనే ధ్యాస ఉంటది కనుక ఆ ఎరుకతోని వాళ్ళు పనిచేస్తారు. మేము ఇక్కడ బతుకు తెరు కోసం వచ్చాం, తప్పనిసరి పని చేసుకొని బతకాలని. అట్లాగే కొన్నిసార్లు ఏముంటదంటే H1B వీసా గురించి మాట్లాడుకుని మనకు మానవ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, మన ఊళ్ళో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయడానికి మనం సంకోచపడతాం, పడతాం. కానీ వేరే ఊళ్ళో పోయినప్పుడు వెంటనే మనము కూరగాయలు కొనుక్కోవడానికి బజార్లకు పోయినా కూడా మన సామాన్ మనం మోసుకురావడానికి ఎట్లాంటి ఇబ్బంది పడం కదా. మన ఊళ్ళో అంటే మనకు కొద్ది ఇబ్బంది పడుతుంది. ఇది అంతే. ఇప్పుడు విదేశాలకు వెళ్ళిన, ముఖ్యంగా అమెరికా వెళ్ళిన మన భారతీయులు అక్కడ రకరకాల పని చేస్తూ గౌరవప్రదమైన వృత్తిలో, ఏమైనా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదా, పనిచేసే క్రమంలో H1B వీసాల పేరు మీద అక్రమంగా పోయిన వాళ్ళ మీద వేటు వేయడం కరెక్టే అంటున్నాను నేను. ఒకటి. రెండోది, దీనికి వాళ్ళు ఏం చేశారంటే వేటు వేసే ముందు, ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ కూడా ఈ వేటు వేసే ముందు ఇలాంటి నిన్నమన్నా కానీ ఒక సంవత్సరం నుంచి చర్చ జరుగుతుందంటే, నిజంగానే మనకి నైపుణ్యం లేకపోతే తెచ్చుకోవడం తప్పు కాదు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా అన్నాడు, ఇంకో మాట కూడా అన్నాడు, నిజంగానే నైపుణ్య అభివృద్ధిలో మనం వాళ్ళ వద్దంటున్నాం కానీ మరి తెచ్చుకునే అవసరం ఎందుకు వస్తుంది మనకు? మన దగ్గర నైపుణ్యాభివృద్ధి లేకనే కదా, మనం ఎందుకు నేర్చుకోవద్దు అని మాట అన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు, ఏమనంటే నేర్చుకునే క్రమంలో 1 year పడుతుండొచ్చు, 2 years 3 years పడుతుండొచ్చు, ఈ లోపు ఈ సంధికాలంలో తెచ్చుకోవాల్సింది కదా. ఈ మాటలు ఈ 3 ట్రంపే అన్నారు. అందుకని ఏమంటున్నారంటే, రేపు మేము తయారయ్యేదాకా తెచ్చుకోవడం అవసరం అని వాళ్ళు గుర్తించాం. అవసరమే అన్ని ఆవిష్కరణలకు మూలమని మనకు సైన్స్ చెప్తుంది. అట్లాగే వాళ్ళ అవసరం మన అవసరం వాళ్ళకు ఉందంటే తప్పనిసరి తీసుకుంటారు కదా అంటున్నారు. అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ బిల్లు ప్రవేశపెట్టడం ఇవన్నీ పెద్ద ప్రాసెస్, కానీ ఇందులో 3 స్టేజ్లలో మనకు కంట్రోల్ చేయొచ్చు అంటున్నాడు. ఒకటేమో మీరు ఒక్కొక్క మాట కూడా అన్నారు, ఎవరైనా నైపుణ్య వీసా కోసం, H1B వీసా కోసం అప్లై చేసుకుంటే మన దేశంలో ఈ రంగంలో ఇటువంటి వాళ్ళు దొరకరు, ఇక లేరు అని మీరు ధృవీకరించాల్సి ఉంటుంది. అని ఉంటే మీకు శిక్షార్హులు. రేపు పొద్దున మరి అబద్ధాలు పునాది మీద మీరు వాళ్ళని తీసుకొచ్చారనుకోండి, అప్పుడు మీరు శిక్షార్హులు అనుకుంటూ కొన్ని కంపెనీలకు పరిమితి విధించారు. అంటే మీరు ఒకవేళ ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలంటే, రామ్మోహన్ రావు అంటే డాక్టరు, ఆయన లేకుండా గుండె ఆపరేషన్ జరగవు, ఆయన మన దగ్గర ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్ పనిచేయడానికి కారు అని అనుకుంటారు అనుకోండి, అప్పుడు దానికి సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకోవాలి వాడు. అది ఇదే కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ నైపుణ్యం కావచ్చు, యాక్సిడెంట్ అటార్నీస్ అంటారు అక్కడ, అడ్వకేట్లు కావచ్చు. అట్లాంటి వాళ్ళు మన దేశంలో అరుదుగా అరుదుగా ఉన్నారు. కానీ మనకి ఇంకా చాలా డిమాండ్ సప్లై మీద తేడా ఉన్నది, ఎక్కువ మంది కావాలి. మనం తెచ్చుకోవడానికి వాళ్ళు ఒక అప్లికేషన్ ఇవ్వాలి, లేరంటే ధృవీకరించాలి. మేము ఇక్కడి H1B వీసా కింద తీసుకొచ్చుకుంటున్నాం అంటే. అందుకని ఏం చేశారంటే, గతంలో $5,000 నుంచి $6,000 ఉన్న ఫీజును దాదాపు $1,00,000 $1,00,000 పెంచారు. ఇక్కడ $5,000 వెళ్ళినారు, $1,00,000 పెంచారు. కానీ మన వాళ్ళందరూ ఏం చేశారు, మీడియా కూడా $1,00,000 అంటే దాదాపు $9 లక్షల, 91 రూపాయలు కదా, సుమారు 10 లక్షలు అనుకోండి అన్ని ఖర్చులు కలుపుకుంటే, $10 లక్షల వసూలు చేస్తున్నారు అని గగ్గోలు పెట్టాం. నేనేమన్నానంటే, తాగేవాడే కడతాడు తాళపన్ను అన్నట్టు ఎవరు తీసుకెళ్తారు? నైపుణ్య వీసా మనంతరం మనం పోయేది కాదు, పై ఇన్విటేషన్. కాబట్టి సభ్యతలు ఎట్లుంటే పై ఇన్విటేషన్ ఉంటది. ఇప్పుడు ఫలానా మణిశ్రీ గారు అక్కడ అవసరం ఉందని వాళ్ళు ఇన్విటేషన్ పంపుతారు, మీకు పంపి ఏం చేస్తారు, ఆ ఫీజు వాళ్ళే కడతారు. ఇప్పటిదాకా ఉన్న $5,600 కూడా వాళ్ళే ప్రభుత్వానికి చెల్లించి వాళ్ళని రప్పించుకున్నారు కదా. నేనేమంటున్నాను, పోయేవాడు $1,00,000 కట్టి పోతాడా అంటే, $1,00,000 అంటే 9 లక్షల కోట్ల రూపాయలు అంటే, 9 లక్షల రూపాయలు అంటే, అక్కడ ఒక రకంగా చెప్పాలంటే వీడి జీతం అంత ఉండకపోవచ్చు. 1,00,000 2 లక్షల జీతం ఉన్నవాడు ఒక సంవత్సరం జీతం త్యాగం చేసేది పోడు కదా. కనుక నేనేమంటున్నాను అంటే, ఎవరైతే నైపుణ్యం అవసరం ఉందంటారో ఆ కంపెనీ వాళ్ళు దాన్ని బేరీజు వేసుకొని వీళ్ళ జీతాలు ఇంత ఇవ్వచ్చా,
అనే దానికి యువతారని దానికి $1,00,000 అనే ఒక సీలింగ్ పెట్టారు. దాన్ని కూడా మళ్ళీ తగ్గించారు. మళ్ళీ ఉన్నారు $1,00,000 ప్రతి సంవత్సరం అనే ఉపకారం పెట్టారు. మనం ఏంటంటే కుటుంబం అంటే పండుగ అంటున్నాం కొన్నిసార్లు ఏమో సంతోషపడుతున్నాం, కొన్నిసార్లు ఏమో బాగా ఆందోళన పడుతున్నాం. అది కూడా క్లారిటీ లేకుండా మన వాళ్ళు చాలా మన ఏమంటారు పుకార్లు వ్యాపింపజేశారు కదా. ప్రతి సంవత్సరము అన్నారు. రెండోది పోయిన ప్రతి వారం $9,00,000 కాదు $1,00,000 కట్టాలనే ఒక రకమైన ఆందోళన కూడా జరిగింది. ఏమీ కాదు అసలు. ఒక్కసారి మొదటిసారి రావడానికి ఈ $1,00,000 తర్వాత వచ్చిన తర్వాత అక్కడ వేరే ఉద్యోగాలు మాన్నా కూడా తప్పు లేదు అనే మాట కూడా వచ్చింది కదా. గతంలో మాట ఉండేది మనిషిగా. ఇప్పుడు అక్కడ ఒక ఉద్యోగంలో H1B వీసా కింద పోయింది అనుకోండి. పోయిన వాళ్ళు అక్కడ ఉద్యోగం మానేస్తుండ్రు. ఇంకోరికి అవసరమైంది ట్రాన్స్ఫర్, అంటే ఇంకో కంపెనీకి అవసరమైంది, మళ్ళీ ఉద్యోగం అప్లై చేసుకున్నారు. ఆ ఉద్యోగానికి వెళ్ళాలనుకోండి, అప్పుడు ఏమైతుండే అంటే మళ్ళీ ఇండియాకి వచ్చేసి మళ్ళీ ప్రాసెస్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు అట్లే అక్కడ ఇంటర్ ట్రాన్స్ఫర్స్ ఒప్పుకున్నారు. అంటే ఒక దేశంలో ఒక ఉద్యోగం కోసం ఒక కంపెనీకో ఒక ఫర్మ్ కి వెళ్ళాను అనుకోండి, వాళ్ళతో డీల్ అయిపోయింది. వీళ్ళకి రామ్ అన్నారు. లేకపోతే ఏదో రకంగా వీళ్ళకి ఒప్పొచ్చినా వాళ్ళకి ఒప్పొచ్చినా ఎవరో ఉద్యోగాలు పోతాయి కదా. జనరల్గా ఏముంటదంటే ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళకు కోపం వచ్చినా మనం ఇవ్వాలి, మనకు కోపం వచ్చినా మనం ఇవ్వాలి. అటువంటి అప్పుడు మళ్ళీ రెండో కంపెనీ ఎంచుకున్నప్పుడు, లేకుండా అక్కడ ఉద్యోగం దొరికినప్పుడు మళ్ళీ $1,00,000 కట్టాల్సిన అవసరం లేదని ఒకటి వచ్చింది. రెండోది అక్కడే మారడానికి మళ్ళీ వాళ్ళ స్వదేశం, అంటే అది ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ప్రాసెస్ మొదలు పెట్టాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు ఇచ్చారంటున్నాను. ఇవన్నీ మనం ఊహించుకుంటున్నాం. అసలు చాలా వరకు ఏంటంటే భారత ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి, కానీ ఇవ్వకుండా ఏం చేస్తుందంటే భారత ప్రభుత్వం ఈ పుకార్లు వ్యాపింపు చేస్తుంటే ఊరుకుంటుంది. దానికి తగ్గట్టుగానే అమెరికా ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, ఇటువంటి పుకార్లు వ్యాపింపు చేసినప్పుడు ఇది కరెక్ట్ కాదు అనే మాట చెప్పాలి కదా. ఆనాడు సగం ప్రయాణంలో ఉండి అయ్యో మళ్ళీ ట్రంప్ వస్తే మళ్ళీ రానివ్వడని యూనివర్సిటీలు భయపెట్టినాయి మన ప్రజలు. ఏది మీరు ఒకవేళ సెలవులకి ఇంటికి పోతే మీరు వెంటనే వచ్చేయండి, జనవరి 20, 2025 లోపల రాకపోతే, అంటే 19 నాడు రాత్రి దిగకపోతే మీరు అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది అని కూడా చెప్పారు కదా. ఏమైంది? అది కానే కదా. అట్లాగే ఈ H1B వీసాల విషయంలో కూడా ఇట్లాగే సేమ్. అంటే మీరు అటే వెళ్తే అటే ఉంటారు, ఇటు రారు. అంటే చాలా మంది నా మిత్రులు చాలా మంది ఇండియాకు 2 సార్లు వద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇంకా ట్రంప్ భయం అయితే ఆ భయం అయితే వెన్నాడుతుంది, ఇంకా ఇంతవరకు కూడా రావడం లేదు. 2 సంవత్సరాలుగా ఇండియాకు రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు బయటకు పోతే అనవసరంగా ఇబ్బందులు, సేఫ్ గా ఉన్నాం కదా అని చెప్పి. అందుకని మన భారతదేశమే కాదు, దాదాపు H1B వీసాల కింద ఇండియా వాళ్ళే 80% మంది ఉన్నారట. అటు 1,00,000 మంది అక్కడికి 1,00,000 మంది ఏం పోలేదు, 10,000 మంది పోయిన అనుకోండి. 10,000 మంది పోయిన దానిలో 8,000 మంది మన భారతీయులు, ఒక 20% మంది చైనా వాళ్ళు. అంటే 20 కూడా కాదు, అంతకంటే 72% మనము, 10% చైనా, ఇంకొక 5% కూడా మొత్తం ప్రపంచంలో ఇతర దేశాలు H1B వీసా పోతలేదు. అట్లా చూస్తే మనకు ఈ $1 డ్రీమ్ మనం ఆడుకోవాలి. మన కన్నవారి కళలు కూడా మనం చాలా వరకు US పోవడం అంతిమ లక్ష్యం అనుకుంటున్నారు, మన పిల్లలు పోవడం అంతిమ లక్ష్యం. అది కాదు అంటున్నారు. ఇప్పుడు కెనడా ఆహ్వానిస్తున్నది, ఆస్ట్రేలియా ఆహ్వానిస్తున్నది. ఆఖరికి నిన్న కాకుండా EUతో ఒప్పందం తీసుకున్నారో ఇది ట్రేడ్ డీల్ లో ఇవి కూడా ఉన్నాయి కదా. మన బ్రిటన్ కానీ, మనకు జర్మనీ కానీ, జపాన్ కానీ, జపాన్ మన జర్మనీతో కూడా మనం పంచ ఒప్పందం తీసుకున్నాం. ఈ దేశాల నైపుణ్యం కోసం మనం వాళ్ళు అవసరం ఉండిపోతూనే ఉన్నాం. అమెరికా కూడా కొన్నిసార్లు వాస్తవం తెలుసుకుందాం. పర్యటన అది చెప్తున్నాను కదా, మా దగ్గర దొరకని నైపుణ్యం ఎవరైతే ఉందో అది ప్రపంచంలో ఎక్కడున్నా వెతుకోవాల్సిందే. ద బెస్ట్ ఆ నైపుణ్యం ఎక్కడుందో అది తీసుకుంటామని అమెరికా చెప్తుంది. తీసుకునే క్రమంలో ఇవన్నీ కూడా మధ్య నుంచి అవాంతరాలు ఇవన్నీ కూడా అధిగమించి కంపెనీలు కొంత వెసులుబాటు ఇచ్చింది. వెసులుబాటు కాకుండా కూడా కొన్ని సౌకర్యాలు కూడా కల్పించే ప్రయత్నం చేసింది. చెప్పాను కదా, $1,00,000 అనేది అందరికీ కాదని వెసులుబాటు ఇచ్చింది. ఇవన్నీ మనకు ప్రచారం కావాలి. ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని ప్రచారం చేసుకుంటున్నాం. ఓకే అండి, ఇప్పుడు స్టూడియోలో మనతో పాటు ఈ అంశం మీద చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వేశ్వర్ రెడ్డి కలవల, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్. సార్ నమస్తే. నమస్కారం సార్. ఇప్పుడు H1B వీసా రద్దు చేసే బిల్లుకు సంబంధించి అమెరికా సభలో ఇట్లా ప్రవేశపెట్టారన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే దీన్ని బేసిక్గా తీసుకుంటే ఇది భారతీయ ఐటీ నిపుణులపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటారు? అంటే టిపికల్గా ఏంటంటే H1B ప్రోగ్రామ్ అనేది ఒక ఐటీ నిపుణులకో లేకపోతే ఒక స్పెసిఫిక్ సెక్టర్ కాదు, అది గ్లోబల్లో ఉన్న అన్ని దేశాలకు ఉంటుంది, అన్ని సెక్టర్లకు ఉంటుంది. సో అమెరికాకి ఎప్పుడు కూడా కొత్త టెక్నాలజీ కానీ, కొత్త ఇన్నోవేషన్ కానివ్వండి, కొత్తగా న్యూ థింగ్స్, అంటే లీగల్ సెక్టరే కానివ్వండి, మెడికల్ సెక్టరే కానివ్వండి, న్యూ థింగ్స్ ఎవరు వచ్చినా కూడా అది ఇంట్రడ్యూస్ చేస్తారు. సో యాన్యువల్గా ఎలా ఉంటుందంటే ప్రోగ్రామ్ H1B మార్చిలో మొదలవుతుంది. దీని అంతా రిజిస్ట్రేషన్ అంతా ఆన్లైన్ రిజిస్ట్రేషన్.
దాని తర్వాత వాళ్ళు ఒక 65,000 వీసాస్, అంటే H1B వీసాలు రెగ్యులర్ కోటా ఉంటుంది, 20,000 యూఎస్లో మాస్టర్స్ చేసిన వాళ్ళకి ఇస్తారు. ఓకే. సో మొత్తం 85,000 పర్ యానం ఉంటుంది. సో ఒకప్పుడు అది 65,000 ఉండే 85,000 110,000కి వెళ్ళింది. దాని తర్వాత ఇట్ వెంట్ అప్ టు 225,000 వరకు వెళ్ళింది. ఇది Y2K టైంలో, ఇయర్ 2000లో. మళ్ళీ దానికి రిడక్షన్ అవుతూ వచ్చి చివరికి వాళ్ళ ఎండ్ అప్ పెట్టి 85. అంటే ఒకేసారి మొత్తం టోటల్ ప్రోగ్రామ్ను డికమిషన్ చేస్తారని అనుకోము. సో ద ప్రోగ్రామ్ ఉంటుంది, కాకపోతే ఏ సెక్టర్ అయితే ఫుల్ఫిల్ అయిందో ఆ సెక్టర్ను ఒక పోర్షన్ తీస్తారేమో, కానీ అంటే స్పెసిఫిక్గా ఇండియా అని అన్నారు, ఎందుకంటే అట్లా కంట్రీ స్పెసిఫిక్గా చెప్పలేరు. సో తప్పకుండా ఈ ప్రోగ్రామ్ అంటే పెద్ద సెనెట్ అనుకోండి, సెనెట్లో 100 మెంబర్స్ ఉంటారు, రిపబ్లికన్ మెంబర్స్, డెమోక్రటిక్ మెంబర్స్. సో దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఓపెన్ అప్ ఏ ఇష్యూ. సో దాన్ని రేజ్ చేయొచ్చు, కన్సర్న్ ఉండొచ్చు, డిబేట్ అవుతుంది, డిస్కషన్ అవుతుంది, కన్క్లూజన్, ఐరాక్ అంటారు, ఇష్యూ రీజనింగ్ అనాలిసిస్ కన్క్లూజన్ టైపు. సో ఎనీబడి కెన్ రేజ్ ఇట్, దెన్ ఇట్ మే బి డిస్కషనబుల్ పాయింట్. కాకపోతే ఇమ్మీడియట్గా దానికి ప్రోగ్రామ్ క్లోజ్ చేసి ఇండియన్స్ను రాకుండా చేస్తారనేది కష్టం, ఎందుకంటే టుడే ఏఐ వచ్చింది. ఏఐ వచ్చేదాకా ఇంకా ఎక్కువ మోర్ పీపుల్ కావాలి, అంటే ఇన్నోవేషన్ కానివ్వండి, తర్వాత ఎగ్జిక్యూషన్ కానివ్వండి, తర్వాత ఇంకొకటి టెక్నాలజీ సెక్టర్ ఒకటే ఉండదు, చాలా రకాల సెక్టర్స్ వాళ్ళు కూడా H1B ప్రోగ్రామ్ మీద ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా హానర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకేసారి అంత తొందరగా క్లోజ్ చేస్తారని అనుకోము. అండ్ ప్లస్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ వెస్ట్, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఈస్ట్, RTP, రీసెర్చ్ ట్రయాంగిల్ పార్క్ ఇన్ ర్యాలీ, నార్త్ కెరోలినా. అదేవిధంగా సిలికాన్ వ్యాలీ ఇప్పుడు ఆస్టిన్, టెక్సస్లో కూడా వచ్చింది, చాలా కంపెనీస్ మైగ్రేట్ అవుతున్నాయి. దీస్ ఆర్ ద 3 లొకేషన్స్ మేజర్గా టెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయి. ఎవెన్చువల్గా ఫార్మస్యూటికల్ సెక్టర్ ఉన్న దగ్గర కొన్ని ఏరియాస్ ఉంటాయి, అట్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఉంటాయి, తర్వాత మెకానికల్ సెక్టర్ ఉంటాయి, తర్వాత ఆటోమొబైల్ సెక్టర్ డెట్రాయిట్లో ఉంటుంది. సో అన్ని సెక్టర్లకు కూడా H1B ప్రోగ్రామ్ ఉంది. సో అన్ని సెక్టర్లను ఒకేసారి మూసేసి క్లోజ్ చేయాలి ఉండదు. ఈవెన్ టెక్నాలజీలో కూడా కొత్తగా అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఆ ప్రోగ్రామ్ను తీసేస్తారని టోటల్ అనలేము, కానీ సో కొన్ని ఏరియాస్ మేబీ రిస్ట్రిక్ట్ చేస్తారని అనొచ్చు. బట్ వీ నెవర్ నో. అది కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బేస్డ్నే లా చేయాలంటే చాలా కష్టం. సెనెట్లో, కాంగ్రెస్లో అంటే టేక్స్ ఎ వైల్, చాలామంది ఒప్పుకోవాలి. యూ కెన్ రేజ్ ఏ పాయింట్, కానీ ఆ పాయింట్ రేజ్ చేయడం ఇబ్బంది ఏం లేదు, కానీ దాన్ని అప్రూవ్ చేయడం కష్టం. సో డిస్కషన్ అవుతుంది, చాలా డిబేట్ అవుతుంది. తర్వాత నిజంగానే అది దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద కంట్రీ అని అనుకున్నప్పుడు చేస్తారు, కానీ బట్ ఇప్పుడు అది అంత తొందరగా ఏం లేదు. ఓన్లీ కన్సర్న్స్ ఏముందంటే ఈ మధ్య ఇల్లీగల్ మైగ్రేషన్ జరుగుతుంది యూఎస్లోకి. వచ్చిన వాళ్ళు చాలామంది ఇల్లీగల్ ఏలియన్స్ అవుతున్నారు, వాళ్ళ క్లీనప్ జరుగుతుంది. అదే అమెరికా. ఇప్పుడు నేను వాషింగ్టన్ డీసీలో ఉంటాను లాస్ట్ 27 years నుంచి. మాకు తెలుసు కదా, నేను రియల్ ఫ్రీడమ్ ఆఫ్ అమెరికాను కూడా ఎంజాయ్ చేశాము. ఇప్పుడున్న యాజ్ ద 2001లో జరిగిన ట్విన్ టవర్ అటాక్ తర్వాత ఎట్లా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఆవిర్భవించింది, దాని తర్వాత ఏ రకమైన మాకు రిస్ట్రిక్షన్స్ ఇప్పటికీ ఉన్న తేడాలు అయితే ఖచ్చితంగా చాలా క్లియర్ ఉంది. ఈవెన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో రిపబ్లికన్ గవర్నెన్స్లో ఉన్న డిఫరెన్సెస్ కూడా తెలుస్తుంది. అంటే డెమోక్రటిక్ పార్టీ వర్సెస్ రిపబ్లికన్ పార్టీ. రిపబ్లికన్ పార్టీ ఈజ్ రైటిస్ట్ వింగ్ ఆఫ్ దట్ కంట్రీ. సో వాళ్ళకి ఆ లిమిటేషన్స్ ఉంటాయి అక్కడ. సో అట్లే సిమిలర్గా డెమోక్రటిక్ పార్టీ మొన్న లాస్ట్ 4 years ఉండే, దే హ్యావ్ ప్రో మైగ్రేషన్. సో వీళ్ళు కూడా ప్రో మైగ్రేషనే, కానీ ఏంటంటే వ్యాలిడేషను, ఆడిటింగ్ ఎక్కువ. సో F1 ప్రోగ్రామ్ ఇచ్చారు, H1B ప్రోగ్రామ్ ఇచ్చారు, తర్వాత గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేశారు, న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ ఇచ్చారు. ఇందులో ఎక్కడ రూల్స్ చేంజ్ కాలేదు బిగ్ టైం. స్టిల్ మెజారిటీ ఇదే ఉంది. మేజర్గా ఏమైనా ఒక 2 చిన్న స్మాల్ చేంజెస్ ఉండి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొని ఉంటే ఉండొచ్చు, కానీ స్టిల్ ఇది మన ఫ్రేమ్వర్క్లో ఉంది, అంటే ఇండియన్ ఫ్రేమ్వర్క్లో ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద పోస్ట్ పాండమిక్ రెసెషన్ జరగడం వల్ల కొంచెం ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంది. మన వాళ్ళు ఎస్పెషల్లీ తెలుగు 2 రాష్ట్రాల నుంచి ఉన్న వాళ్ళు చాలా ఇంపాక్ట్ అయ్యారు. ఎందుకంటే 2022-21 నుంచి మొదలుకొని చాలామంది మైగ్రేట్ అయ్యారు F1 స్టూడెంట్ ప్రోగ్రామ్లో. ఇవాళ మనం హైదరాబాద్ US కాన్సులేట్ చూస్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియా. సో 50+ విండోస్ ఉన్న కాన్సులేట్ లేదు. సో 50+ విండోస్ ఉన్న కాన్సులేట్ ఏం చేస్తుంది, వీసాలు ఇష్యూ చేస్తుంది, కానీ వీసాలు రిజెక్ట్ చేయదు. అంటే సర్వీస్. తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది స్టెమ్ పిల్లలు ఉన్నారు, అంటే స్టెమ్ యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంది, అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ 2 రాష్ట్రాలలో ఆ ఎబిలిటీ ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళని ఇండక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక మన గేట్వే ఉండాలి. ఒకప్పుడు మనం చెన్నైకి వెళ్ళేవాళ్ళం, ముంబైకి వెళ్ళేవాళ్ళం, కలకత్తా వెళ్ళేవాళ్ళం, ఢిల్లీకి వెళ్ళేవాళ్ళం. ఇవాళ మన కాన్సులేట్ మనకే వచ్చింది. సో అంటే టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ అవర్ తెలుగు 2 states. సో అంచేత ఇప్పుడే వచ్చిన ఇబ్బంది ఇమ్మీడియట్గా లేదు, బట్ డిస్కషన్, డిబేట్స్ ఎప్పుడు జరుగుతుంటాయి అమెరికాలో. సో ఒపీనియనైజ్ అవుతారు, అంటే అందరికీ 100 సెనేటర్స్ ఉండి ఇప్పుడు 400+ కాంగ్రెస్మెన్స్ ఉంటారు కదా. సో వాళ్ళ దగ్గర ఎప్పటికీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు వాళ్ళని. సో వాళ్ళు కూడా
కన్సర్న్స్ ఉంటే రేజ్ చేసుకోవచ్చు ఎవరైనా, ఎందుకంటే పొలిటికల్ పార్టీ అఫిలియేషన్స్ని బట్టి ఆ నీడ్స్ని బట్టి. ఎస్పెషల్లీ మనం చూస్తుంటే ఇప్పుడు ఫ్లోరిడా స్టేట్ ఒకటి, తర్వాత టెక్సస్ స్టేట్ ఒకటి. సో అక్కడ ఉన్న గవర్నర్స్ ఈ రిపబ్లికన్ గవర్నర్స్ అన్నారు. సో దాన్ని బేస్డ్ పెట్టుకొని ఏంటంటే వాళ్ళకి స్టేట్ పొలిటికల్ యాక్టివిజం అంటారు. అక్కడ ఉన్న పొలిటీషియన్ వాళ్ళ లాంగ్వేజ్లోనే మాట్లాడాల్సి వస్తుంది కదా. సో ఇమిగ్రెంట్స్ అందరినీ కూడా రావచ్చు, వాళ్ళు ఉండొచ్చు అని అనలేరు కదా వాళ్ళు రిపబ్లికన్ పార్టీ వాళ్ళు. సో ఆ టోన్తో కూడా మాట్లాడి ఉండొచ్చు దీన్ని, అంటే పాలసీ మొదలు పెట్టవచ్చు. ఇంకోటి ఏంటంటే బిల్లు మొదలు పెడితే అప్రూవల్ టేక్స్ లాంగ్ టైం. చాలా అప్రూవల్ అంటే చాలా అసోసియేటెడ్ ఆర్గనైజేషన్స్ కూడా ఎండార్స్ చేయాల్సింది ఉంటుంది. అంటే ఊరికే నాకు ఒక్కరికి వచ్చింది ఆలోచన అంటే కాదు కదా. తర్వాత కొన్ని గవర్నమెంట్ బాడీస్ ఉంటాయి, పొలిటికల్ డిస్కషన్స్ ఉంటాయి, పబ్లిక్ పాలసీ మీద డిస్కస్ చేస్తారు, ఇది నిజంగానే యూజ్ అవుతుందా లేదా. తర్వాత గవర్నమెంట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చూస్తాయి. నిజంగానే గవర్నమెంట్ ఆల్సో ఇన్ లైన్ విత్ దిస్ బిల్ చెక్ చేసుకున్న తర్వాతనే దాన్ని ముందుకు తీసుకెళ్తారు తప్ప ఊరికనే పెట్టేసి చేయడానికి ఉండదు. అండ్ ఆల్సో ఇప్పుడు యుఎస్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి అమెరికాలో. కాలిఫోర్నియా సర్వీస్ సెంటర్ ఉంటుంది, వెర్మాంట్ సర్వీస్ సెంటర్ ఉంటుంది, నెబ్రాస్కా సర్వీస్ సెంటర్ ఉంటుంది, టెక్సస్ డాలస్లో ఉంటుంది, అది టెక్సస్ సర్వీస్ సెంటర్. ఈ 3 సర్వీస్ సెంటర్లు చాలా ఇన్లాండ్ సర్వీస్ ప్రాసెసింగ్ అంటే అవుట్ సైడ్ ఉండేదో డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కింద ఉంటాయి. ఇప్పుడు మన యూఎస్ కాన్సులేట్స్ అంతా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కింద ఉంటుంది. యూఎస్లో ప్రాసెసింగ్ చేసే వాళ్ళంతా యూఎస్సిఐస్ అంటారు, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కింద ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన 4 సర్వీస్ సెంటర్స్ ఏంటంటే ఇప్పుడు F1కి అయితే ఇక్కడ నుంచే వీసా తీసుకొని వెళ్తాం. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత H1B ప్రోగ్రామ్కి మాత్రం టోటల్ అమెరికా నుంచి ఆపరేషన్ జరుగుతుంది. కంట్రీ దాటకుండా చేసే H1B చేంజ్ ఆఫ్ స్టేటస్ ఉంటుంది. అంటే F1 స్టూడెంట్కి వెళ్ళాక ఓపీటీ, స్టెమ్ ఓపీటీ తర్వాత H1B లాటరీ కోటాలో వస్తుంది. పిక్ అయితే అక్కడే F1 టు H1 చేంజ్ ఆఫ్ స్టేటస్ అవుతుంది. సో దే డోంట్ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ, అంటే వీసాకి వాళ్ళు అక్కడే ఉండి అక్కడే జాబ్ చేసుకోవచ్చు. ఒకవేళ రావాలనుకొని ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఉంటుంది అండి, వాళ్ళకే వీసా కావాలి. సో అదర్వైజ్ అక్కడ యూఎస్సిఎస్ఏ చాలా కేసెస్ని ప్రాసెస్ చేసి కంట్రీలోనే ఉంచుతాయి. అంటే దే విల్ గివ్ ఏ ప్రాపర్ ఇమిగ్రేషన్ స్టేటస్ విత్ ఇన్ ద కంట్రీ. సో ఇన్లాండ్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంటారు. ఇది అవుట్ బౌండ్ ఇమిగ్రేషన్ ప్రాసెస్, అవుట్ సైడ్ ఉంటుంది కాబట్టి. సో దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్కి లింక్ అయి ఉంటాయి. ఆల్ ది కాన్సులేట్స్ ఆర్ ఎంబసీస్ ఆర్ ఎనీథింగ్ యూఎస్కి రిలేటెడ్ వరల్డ్ వైడ్, నాట్ ఓన్లీ వన్ కంట్రీ, మన హైదరాబాద్ ఇండియాకు సంబంధించింది కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా వాళ్ళ కాన్సులర్ అఫైర్స్ ఉంటాయి, వీసా ప్రాసెసింగ్ ఉంటుంది. సో ఆ టిపికల్గా అవి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీలో ఉంటాయి. తర్వాత ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కూడా మీకు CIA ఒక డిపార్ట్మెంట్ ఉంది కదా, ఏంటి యుఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంటుంది, FBI ఉంటుంది. ఇవన్నీ వేరియస్ డిపార్ట్మెంట్స్ విత్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్లో. సో ఎస్పెషల్లీ మనం డీల్ చేసేది అంటే యూఎస్లో ఉన్న ఇండియన్స్ కానీ బయట దేశాల్లో ఉన్న ఇండియన్స్ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యేదైతే మేజర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, USCIS అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏవైతే వీసా కాన్సులర్ అఫైర్స్ చూసే ఎంబసీస్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో అంచేత పెద్ద ఇమీడియట్గా వచ్చింది లేదు. మాకు యూఎస్లో ఇమిగ్రేషన్ లా ఫర్మ్ కూడా ఉంది. వీ ఓన్ ఇమిగ్రేషన్ లా ఆఫీస్ ఇన్ వాషింగ్టన్ DC. మేము గత ఫ్యూ ఇయర్స్గా మేము వీ కెన్ విట్నెస్ హౌ దిస్ మైగ్రేషన్ హ్యాపెండ్ అండ్ ఎస్పెషల్లీ 11 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉందని USCIS చెప్తుంది. అది ఇట్స్ ఓపెన్ సబ్జెక్ట్. సో అందులో వాళ్ళని ఏమంటే యూజువల్గా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళని వ్యాలిడేషన్ చేపించేసి మళ్ళీ రెగ్యులరైజేషన్ అంటే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ చేసినట్టు అక్కడ ఇల్లీగల్ ఏలియన్స్ ఉంటే కూడా వాళ్ళకు కూడా రెగ్యులరైజేషన్ అప్పుడప్పుడు ఓపెన్ చేస్తారు. ట్రంప్ వచ్చాక ఏం చేస్తున్నారు, నో రెగ్యులరైజేషన్, డిపోర్టేషన్ ఈజ్ ద రెగ్యులరైజేషన్, అంటే క్లీనప్. సో దానికి ఆడిటింగ్ జరుగుతుంది. అందులో భాగంగా మనకు ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. మన వాళ్ళు F1 స్టూడెంట్స్కి వచ్చి అక్కడ చాలా మంది పనిచేస్తుంటారు స్టోర్లో. అంటే ఇప్పుడు చాలా మంది భయపడే మాట ఏంటి, H1B వీసా అనగానే లేకపోతే రద్దు అనే మాట రాగానే చాలా మంది భయపడేది ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్తున్న భారతీయుల వల్ల అక్కడ ఉన్న అమెరికా యువతకి నష్టం కలుగుతుంది అనే మాట వినబడుతుంది. ఇది వాస్తవమే అంటారు? అది యాక్చువల్ కాదండి. ఎలా ఉంటుందంటే వాళ్ళకి స్కిల్డ్, దే ఆర్ లుకింగ్ ఫర్ స్కిల్డ్, గ్లోబల్ టాలెంట్ను సెర్చ్ చేస్తుంది అమెరికా. దానికి ఆ ప్రోగ్రామ్. చాలామంది ఉంటారు అమెరికన్ పాపులేషన్లో, మన పాపులేషన్ 1%. సో మనం టెక్నాలజీ సెక్టర్ ఒకటే మనం తీసుకున్నాం. మీరు ఇప్పుడు ఫార్మింగ్ సెక్టర్ చూస్తే స్పానిష్ కమ్యూనిటీ అంటే సౌత్ అమెరికా నుంచి వస్తారు. తర్వాత కన్స్ట్రక్షన్ కమ్యూనిటీ చూస్తే వాళ్ళు కూడా సౌత్ అమెరికా నుంచి వస్తారు. తర్వాత స్పోర్ట్స్ అందులో ఉంటే ఆఫ్రికన్ అమెరికన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్న ఎక్కువ మంది పీపుల్ పార్టిసిపేషన్ ఉంటుంది. సో అట్లా సిమిలర్ సెక్టోరియల్. మనకున్నది ఓన్లీ టెక్నాలజీ సెక్టర్ ఒకటే. సో టెక్నాలజీ సెక్టర్లో వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు H1B ప్రోగ్రామ్ ఉందనుకోండి, H1B ప్రోగ్రాంలో H1Bలో I-129 ఫామ్ ఫీజు ఉంటుంది. దాని తర్వాత ఆడిట్ ఫీ ఉంటుంది, దాన్ని విచ్ ఇస్ కాల్డ్ ఫ్రాడ్ ఫీ అంటారు. తర్వాత ఈ ప్రాసెసింగ్లో చేసేదానికి ట్రైనింగ్ ఫీ అని ఉంటుంది ఇంకొకటి. సో ఈ 3 బేసికల్గా ఏంటంటే గవర్నమెంట్ చేస్తున్న ప్రాసెసింగ్ ఒకటి, ఫ్రాడ్ ఒకటి, ఆడిటింగ్, తర్వాత
ట్రైనింగ్ ఫీ ఏంటంటే మా అమెరికన్ పీపుల్కి కూడా స్టెమ్లో ఇది యూజువల్గా యూనివర్సిటీలలో ట్రైనింగ్ ఇస్తారు, నేర్చుకుని కాంపిటీషన్ ఉంటే రారు, అక్కడ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇమ్మీడియట్గా కరెక్షన్ అయ్యేది ఏమి ఉండకపోవచ్చు అండి ఇండియన్స్కి ఆపర్చునిటీ బికాస్ ఆఫ్ ద స్టెమ్ టాలెంట్. ఇప్పుడు పక్కన స్టెమ్ టాలెంట్ ఉంటే వాళ్ళు తీసేసుకుంటారు ఎవరైనా, బట్ ఇంకా అమెరికా నాట్ ఫుల్ రెడీ అంటాను బికాస్ ఆఫ్ మై నాలెడ్జ్ బేస్డ్ ఆన్. ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది స్టెమ్ కోసం, దానికి ట్రైనింగ్ ఫీ మనం ఇప్పుడు కడుతున్నాం, H1B ఫైలింగ్ అప్పుడు కూడా కడుతున్నాం కాబట్టి సో దాని పెద్ద ఇబ్బంది ఏమి అనుకోకపోవచ్చు. ఓకే, రామ్మోహన్ రావు గారు చెప్పండి. ఇప్పుడు ఈ బిల్లుకు సంబంధించి H1B వీసాలకు సంబంధించి కనుక సపోజ్ ఇప్పుడు రద్దు అనే దాన్ని ప్రవేశపెట్టారు, రావాలి అనుకుంటున్నారు కాబట్టి ఇదైతే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందంట? నమస్కారం. వారు ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న విషయం టెక్నికల్ గా చాలా అంశాలు చెప్పారు కదా. మనం దీన్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు రెండు కలుపుకుంటున్నాం కదా. వారు టెక్నికల్ గా శంకర్లో వస్తాం అన్నట్టు వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. మనం ఇప్పుడు మొదటిసారి మాట్లాడుకున్నారు అన్నట్టు ఇదిగో పులి అంటే ఇదిగో తోక అనే మాటను మొదటి నుంచి సంవత్సరంగా ఉంటున్నాం చూస్తున్నాం కదా. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయకముందే మొత్తం ప్రపంచం మునిగిపోతుంది, అప్పుడు సునామీ వస్తే ఎట్లా అన్నట్టు ప్రవర్తించి అయిపోయింది, మీరు వెనక్కి రండి, విమానంలో సగంలో ఉన్న వాళ్ళు వెనక్కి రండి, యూనివర్సిటీతో సహా వాళ్ళు మెమోస్ చేశారు, పంపించారు, చూశాం కదా. అందుకనే ఏమవుతుందంటే వాళ్ళకు కూడా అనుభవానికి వస్తే తత్వం బోధపడదు అంటున్నాడు. అంతేందుకు అమెరికా H1B వీసాల గురించి మాట్లాడకన్నా ముందు అంతకుముందు విజిటింగ్ వీసాలు లేకపోతే మన విద్యార్థి వీసాల కింద వెళ్లే వాళ్ళు చూసుకుంటే పనులు చేస్తున్నారు వద్దన్నారు కదా. ట్రంప్ మీద ఏం ఆరోపణ వచ్చింది, మీ ఇంట్లో పని మనుషులు కూడా మా వాళ్ళు ఉన్నారు కదా అనే మాట వచ్చిందా లేదా? అందుకనే టెక్నాలజీ విషయంలో టెకీలు మాత్రమే మన దగ్గర నుంచి పోతున్నారు. అన్నట్టు ఇతర చాలా రంగాల్లో నేను చెప్పాను కదా, అడ్వకసీలో కూడా చాలా మంది నైపుణ్యం గల అటార్నీస్ పోతున్నారు. నేను అడ్వకేట్, చాలా మంది నా మిత్రులు ఉన్నారు అక్కడ. అందుకని ఏమంటా అంటే వీటిని అనవసరంగా చిలువలు పలువలు చేసి చెప్తున్నారు అంటున్నాను. అమెరికా అధ్యక్షుడే స్వయంగా మరో రెండోసారి ఉద్ఘాటిస్తున్నాను. అమెరికా అధ్యక్షుడే మన దగ్గర టెక్నాలజీ లేకపోతే నైపుణ్యం లేకపోతే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మనం తయారయ్యాక తెలుసుకోవాలి కదా. నాయనే అన్నారు కదా. ఇప్పుడు కూడా నేను భోలా బాల ట్రంప్ అని ఆర్టికల్ రాశాను నేను జర్నలిస్ట్ గా. నేనేమంటా అంటే ఆయన ఏదుంటే అది చెప్పేస్తుంది బయటకు, కానీ మన వాళ్ళని అర్థం చేసుకోవడానికి పొరపాటు చేస్తున్నారు అంటున్నాడు. అందుకనే మొదటి నుంచి కూడా ఈ చిలోలు పలవలు చేసి చెప్పుకోవడం, $1,00,000 అనగానే 6,000 నుంచి 7,000 నుంచి $1,00,000 అనగానే మళ్ళీ ఒకసారి కట్టడం. ఇంతకుముందు ఇప్పుడు సత్యనారాయణ రెడ్డి గారు చెప్పారు కదా, ఇంటర్చేంజ్ నైపుణ్యం ఉన్నవాడు ఒకసారి పోయిన తర్వాత అక్కడనే ఇంకో కంపెనీ మారితే మళ్ళీ మొదటి కావాల్సిన అవసరం లేదు, ఆట మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ వాళ్ళు మార్చుకుంటున్నారు కదా. అన్నిటికీ ప్రతి సంవత్సరం అన్నారు, చూసాం కదమ్మా, ప్రతి సంవత్సరం $1,00,000 కొట్టేస్తాం, కట్టాల్సిన అవసరం ఉంది అన్నాడు. రకరకాల మన వాళ్ళే చెప్తున్నారు. ఇంకొక ఏజెన్సీస్ కూడా ఇంతకుముందు సత్యనారాయణ రెడ్డి గారు మొదలు మనం మాట్లాడుకున్న విషయాన్ని టెక్నికల్ గా చెప్పారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అవసరమైన నైపుణ్యం లేకపోతే తీసుకుపోతారు, కానీ ఉంటే తీసుకుపోరు కదా. వాళ్ళది లేదు కానీ తీసుకుపోతున్నారు. దానిలో కూడా మన దగ్గర 80% మన వాళ్ళు ఉన్నారు అంటే టెక్నికల్ గా టెక్కీలు మాత్రమే పోయారు. మొత్తం 100లో చూసుకుంటే ఒకసారి బాగా విరుగుడు కోరిక అన్నట్టు 2,00,100,000 వరకు పోయిన మొదలు మళ్ళీ ఇప్పుడు 85,000 ఎందుకు దిగజారింది? కొంత నైపుణ్యం వాళ్ళు చేసుకుంటున్నారు కనుక వాళ్ళు మనకు తక్కువ అవసరం. ఎప్పుడైనా అవసరమే అన్ని ఆవిష్కరణ మూలం కదా. వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు రమ్మన్నారా వద్దన్నారా చూసాం. ఇప్పటికీ దోకా లేదంటున్నా నేను. మన వాళ్ళు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదంటున్నా. ఆనాడు చాలా మనమే మాట్లాడుకున్నాం మనశ్రీ గారు. గతంలో ఏది సంవత్సరాల క్రితం చూసుకుంటే రకరకాల పుకాలు వ్యాపించినప్పుడు భయపడద్దు నేను ఒకసారి చెప్పాను. ఏమైంది? మంచి ఆనాడు ఇట్లా ఇవాళ అట్లా ఉన్నాం కదా. వచ్చే రిజిడ్ వీళ్ళు ఏది ఇప్పుడు రిపబ్లికన్స్ వాళ్ళు రిజిడ్ అమెరికన్ ఫస్ట్ అనే నినాదంతో మొదటిసారి అది నినాదం, రెండోసారి అది నినాదంతో వచ్చారు కదా. వలసలకు భయపెడతాయి కానీ అవసరమైన వలసలు ఎవరైనా ఆహ్వానించాల్సి అంటున్నాను నేను. ఇప్పుడు కూడా మనకి ఏదైనా టెక్నాలజీ అవసరం అయితే తప్పనిసరి ఆహ్వానిస్తారు, వద్దన్న. అందుకని అమెరికా అన్ని రంగాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యాన్ని వెతికి చేస్తున్నది. మన వాళ్ళే దుర్మార్గంగా ఆ పేరు మీద H1B వీసా పేరు మీద కొన్ని ఏజెన్సీస్ అవసరం లేని వాళ్ళని కూడా ఆ రంగంలో చూపించి తీసుకుపోయారు. ఇప్పుడు అది అభ్యంతరం వాళ్ళకి. ఒకవేళ నిజంగానే మన దగ్గర లేకపోతే ఓ సర్టిఫికేట్ ఇష్యూ చేయండి, మన దగ్గర లేరంటే 100 కాదు 1,000 మందిని మేము H1B వీసాల కింద ఆహ్వానిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది కదా. అందుకని ఈ విషయంలో మాత్రం ఇప్పుడు కొత్తగా ఒకటి ఏంటంటే కొన్ని డిస్ట్రిక్షన్స్ ఎవరైనా పెడతారు కదా, వాళ్ళ దేశ భద్రత వాళ్ళకి ముఖ్యం కదా. సోషల్ మీడియాలో ఏది పడితే అది అవాకులు చవాకులు చేస్తే తప్పు కదా అంటున్నాడు. మన మీద జలసీ రావడానికి కూడా కారణం ఉంది మనశ్రీ గారు. అక్కడ మనము సంపద ప్రదర్శన చేస్తున్నాం, అక్కడికి వెళ్ళి కాదు పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాం. మనం వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చూస్తున్నాం. మనం చిన్న ఫంక్షన్ కూడా మనకేమంటారు చాలా పెద్ద ఎత్తున ఆర్భాటం చేసుకోవడం, వీధుల్లో పుట్టినరోజు చేసుకోవడం. ఇది సంస్కృతి కాదా? మన సంస్కృతి మన సాంప్రదాయాలు అక్కడ చూపించుకోవచ్చు, ఎవరు వద్దన్నారు. అంతకంటే ఎక్కువ అంటే వాళ్ళ కన్ను గుట్టేలాగా, కన్ను వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే కన్ను గుట్టేలాగా చేయడం వల్ల వచ్చిన సమస్య కూడా అంటున్నాను.
అందుకని ఇవన్నీ సమతుల్యం చేసుకోవాలి. వాళ్లకు ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం అక్కడ ఉంటే అక్కడ అవసరమే. ట్రంపే 1-4 సార్లు అన్నాడు, కానీ మన దగ్గర లేదు అని నిరూపించుకొని తీసుకొచ్చుకోండి అంటున్నారు. వాళ్ళకి తప్పేముంది? ఇప్పుడు ఎవరి దేశానికి వాళ్ళ దేశం గొప్పే అనుకుంటారు. మా దేశంలో మిగతా వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు కదా. మనం కూడా అంతే కదా. వలసను ఒక పక్క రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పోతే మనం వలసను వ్యతిరేకిస్తున్నాం. మార్వాడీలు వద్దని తెలంగాణలో ఉద్యమం జరుగుతుంది. ఎందుకు జరిగింది? మార్వాడీలు ఎందుకు వచ్చారు అంటే మీ వ్యాపారం మీరు చేసుకుంటే ఎవరు వద్దారని కదా అంటున్నాం. కానీ ఇది కూడా అంతే. మనం టెక్నాలజీని పెంచుకొని రేపు అమెరికాకి ఎంతమంది పోయినా వాళ్ళకి అవసరం ఉంటే తీసుకుంటారు. అన్నిటికంటే అన్ని ఆవిష్కరణలు అవసరాలు అన్నట్టు వాళ్ళ అవసరం ఉంటే ఈ రూల్స్ అన్ని పక్కకు పోతాయి. ఇంతకుముందు సత్యనారాయణ రెడ్డి గారు అన్నట్టు ఇప్పుడు వాళ్ళు పెట్టిన బిల్లు కనుక అమెరికా అధ్యక్షుడు సంతకం కావాలంటే ఈ ఆషామాషి ఏం కాదు, చాలా చేంజెస్ ఉంటాయి అంటున్నా. ఓకే, విశ్వేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఈ అమెరికా H1B వీసా రద్దు అనే బిల్లు కనుక పాస్ అయితే నిజంగా ఆయన చెప్పినట్టుగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎటువంటి ప్రభావం ఉంటుందంటే మీకున్న అనుభవం బట్టి మీరు ఏం చెప్తారు? ఆయన చెప్పిన మాటలతో ఏకీభవిస్తారా లేకపోతే ఇంకేం చెప్తారు? అంటే మనం ఫస్ట్ అసలు H1B ప్రోగ్రామ్ను క్లోజ్ చేస్తారనేదే డిస్కషన్ పాయింట్ కదా. ఎందుకంటే నిజంగా జరిగేది ఉంటే మేమే దాన్ని మాట్లాడడం పాయింట్ తీసుకొచ్చి అవునండి అయిపోతుందేమో ఇదని. అది చాలా బిగ్ సబ్జెక్ట్. సో ఏ కంట్రీ అయినా యూజువల్గా ఏంటంటే ప్రతి కంట్రీ, ఇప్పుడు ఇండియాకి కూడా మన దగ్గర లేని టాలెంట్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ తెలంగాణకి ఫార్మింగ్లో ఇప్పుడు ఏమవుతున్నది, మహారాష్ట్ర నుంచి బీహార్ నుంచి వచ్చి నాట్లు వేస్తున్నారు వ్యవసాయంలో. అంటే బయట నుంచి వచ్చి లేబోరియస్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాం, వచ్చి పనిచేస్తున్నారు, వెళ్తున్నారు. ఏదో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఏదో సంథింగ్ నేను మా ఫామ్ లైన్లోకి వెళ్తే చెప్తున్నారు. అంటే టాలెంట్ ఉన్నవాళ్ళు, ఇటుక బట్టీలలో పనిచేసే వాళ్ళు, ఇక్కడ మన తెలంగాణలో చూస్తే కొన్ని ఏరియాస్లలో ఎక్కడైతే స్కిల్ టాలెంట్ ఉందో వాళ్ళని మనం ఆపలేం. ఎందుకంటే వాళ్ళైతే పని చేయగలుగుతారు, బాగుంటుంది. కన్స్ట్రక్షన్ ఉందనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, రాజంపేటకు సంబంధించిన చాలా మంది వెళ్ళి గల్ఫ్లో పనిచేస్తారు మేజర్గా. మిగతా జిల్లా వాళ్ళు ఉంటారు, కానీ ఈ 6 జిల్లాల నుంచి ఎక్కువ మంది వెళ్తారు అక్కడ. ఎక్కువ వైట్ కానీ, సౌదీ అరేబియా కానివ్వండి, ఒమాన్ కానివ్వండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి, తర్వాత ఖతార్, బహ్రెయిన్, ఈ ఏరియాలలో చాలామంది ఉంటారు. అక్కడ మనం చేసే వర్క్ ఏంటి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, బిగ్ హై రైజెస్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, విల్లా కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ కానివ్వండి, అంటే ఆ కంట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మన వాళ్ళు భాగస్వామ్యం అవుతున్నారు. అంటే ఆ స్కిల్డ్, ఆ నాలెడ్జ్ మన దగ్గర ఉంటేనే కదా వాళ్ళు వెల్కమ్ చెప్పేది, లేకపోతే రానియరు. సిమిలర్ వేలో అమెరికా ఏదైతే నిర్మాణానికి, పునర్నిర్మాణానికి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు, దానికి చాలామంది కావాలి. ఆ కంట్రీ చాలా పెద్దది. సో అందులో కొన్ని సెక్టోరియల్ నీడ్స్ ఉంటాయి. సెక్టోరియల్ నీడ్స్ని అంత తొందరగా తీసేయడానికి ఉండదు. ఎందుకంటే ఇటువంటిది తీయాలంటే మొత్తం కాంగ్రెస్ అంతా డిసిషన్ తీసుకోవాలి, అంత ఈజీ కాదు. ట్రంప్ విల్ హ్యావ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ పవర్స్, దట్ డస్ నాట్ మీన్ దట్ పార్లమెంటేరియన్ పవర్స్. పార్లమెంట్ మొత్తం పెద్దది కదా. సో ఆ పవర్ తీసుకోవాలంటే టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు H1B ప్రోగ్రాంలో కూడా మనకున్న టెక్నాలజీ వర్క్ ఫోర్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాం మనం. ఎక్కడ వెళ్ళినా అంటే ఇవాళ ఏం జరుగుతుందంటే మనం 150 కోట్ల మంది ఇండియాలో ఉన్నారు. ఇందులో చాలా మంది 10 కోట్ల పైన వరకు అందు జనాలు బయటకు మైగ్రేషన్కి వెళ్ళటానికి రేపు ఉన్నారు. ఇప్పుడు కాకపోయినా బయలుదేరి వెళ్తారు. ప్రపంచంలో ఇవాళ UN లో ఉన్న 190 దేశాల్లో చూస్తే 100 కంట్రీస్లో ఇండియన్స్ ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా ఏం లేదు. ఐ ట్రావెల్డ్ 30+ కంట్రీస్. నేను గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా నేను 40 కంట్రీలో వీ హ్యావ్ అవర్ ఫుట్ ప్రింట్. నేను ఇన్ పర్సన్ వెళ్ళొచ్చాను 32 కంట్రీస్కి. సో వెళ్ళడం వల్ల ఏమవుతుంది, నేను ఐ కెన్ లుక్ ఎట్ ఇట్. అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారా, ఎడ్యుకేషన్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్నారా, అసలు ఆ కంట్రీకి నిర్మాణంలో మన రోల్ ఏంటి. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో వెళ్ళడము, యుఎస్లో కానీ, ఆస్ట్రేలియాకు, కెనడాకు, న్యూజిలాండ్కి వెళ్ళడము, యూరోప్లో కంట్రీస్ నోన్ కంట్రీస్ మనం ఒక 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఈ మధ్య లాస్ట్ 10 yearsలో గ్లోబల్ మైగ్రేషన్ జరుగుతుంది. వరల్డ్ బికమ్ ఎ గ్లోబల్ విలేజ్. డిజిటల్ ఏజ్లో వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. ఐ ట్రావెల్డ్ టు కరేబియన్ ఐలాండ్స్, అరూబా, బానైర్, క్యూరసావ్. దీస్ ఆర్ 3 నెదర్లాండ్ యాంటిల్లాస్. అసలు అక్కడ జనం ఉంటారా అనుకుంటాం. సార్ చాలా మంది జనం ఉన్నారు. అందులో మన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది అక్కడ సెటిల్ అయ్యారు. ఇన్ గుడ్ పొజిషన్లో ఉన్నారు. దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద గవర్నమెంట్. అక్కడ ఉన్న ప్రెసిడెంట్ కానీ, ఆ కంట్రీ చిన్న కంట్రీస్ కదా, సో మనకు నేషనల్ నెట్వర్క్ బాగుంటుంది అక్కడ. కంట్రీ హెడ్స్తోనే వాళ్ళకి రిలేషన్స్ ఉంటాయి. అంటే బికాస్ దే ఆర్ డూయింగ్ బిజినెస్, అవర్ పీపుల్ విల్ డూ బిజినెస్ ఇన్ దట్ ఏరియా. సో అందులో వాళ్ళు ఎంగేజ్ అవుతారు కాబట్టి ఆ గవర్నమెంట్తో జరిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానివ్వండి. తర్వాత ఇప్పుడు నీడ్స్ ఉంటే కంట్రీలు వరల్డ్ దే ప్రొడ్యూస్ ది టాలెంట్ కదా.
ఆ టాలెంట్ను ఎక్స్ట్రాక్ట్ చేయడం అమెరికా నైజం. వాళ్ళు ఎక్కడైనా ఉండనియండి, వాళ్ళు స్కౌట్ చేస్తుంటారు సెంట్రల్. ఎక్కడ ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందా అన్నది అది ఆ దేశానికి ఏ రూపకంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ట్రంప్ అనుకోండి, ఆయన ఓపెన్ అండ్ హానెస్ట్ అండ్ బ్లంట్, ఏదేమైనా ఓపెన్గానే మాట్లాడుతుండు. తర్వాత యూజువల్గా పొలిటీషియన్లు అంటే లౌక్యంగా ఉంటారు, అంటే లాజిక్గా మాట్లాడతారు. ఈజ్ అ ష్రూడ్ బిజినెస్ మ్యాన్. లౌక్యం ఎందుకు ఉంటుంది ఆయనకి, ఓపెన్ కదా. మీరు ఫస్ట్ ఆయన ప్రమాణ స్వీకారం తీసుకున్నాక ఇది గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంటే నో గల్ఫ్ ఆఫ్ అమెరికా అని మార్చుతా అన్నాడు. మీరు మా దగ్గర డ్రగ్ డీలింగ్ అవుతుంది, మా దేశంలో మా యువత పెడదామని పడుతుంది మీ డ్రగ్స్ వల్ల అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. 2 సార్లు వాళ్ళ బోట్లు ఉంటే రైడ్ చేశారు. 3వసారి ఏం చేశారు, పోయి ప్రెసిడెంట్ని తీసుకొచ్చేసారు ఓపెన్గానే కదా. తర్వాత ఇప్పుడు కంట్రీ ఏం చేశారు, దట్ ఈస్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే స్టేట్లను అది రష్యా నుంచి కానీ అనుకోండి, ఇటు మెక్సికో నుంచి కానివ్వండి, కొన్ని స్టేట్లను యాడ్ చేసుకున్నారు. మనకు తెలుసు కదా, అలాస్కా రష్యా నుంచి తీసుకొచ్చారు, టెక్సాస్ను ఇటు మెక్సికో ఇట్లా కొన్ని వేరియస్ స్టేట్లు ఎట్లా తెచ్చుకున్నారో ఇప్పుడు ఏకంగా గ్రీన్ ల్యాండ్ మీదనే కన్నేశాడు. అది ఓపెన్ గానే కదా, అదేం హైడ్ అండ్ సీక్ లాగా మాట్లాడట్లేదు కదా. మాకు గ్రీన్ ల్యాండ్ అవసరం కావాలి, మాకు సెక్యూరిటీ కోసము, మా కంట్రీ సెక్యూరిటీ నీడ్ కోసము మాకు ఆ కంట్రీ అవసరం ఉంది అని పబ్లిక్ ఫోరంలోనే మాట్లాడుతుండు, ఇంటర్నేషనల్ స్టేజ్ మీద మాట్లాడుతుండు. ఓపెన్ గా మాట్లాడటం కూడా చాలా గొప్ప విషయం కదా. అంటే నాకు ఇది ఎందుకు, ఈ పర్పస్ ఏంటి, ఈ కంట్రీ మాకు ఇవాళ ఏమంటున్నారు, ఈ దేశంలో మీరు ఉండాలంటే మీ దగ్గర 2 ఉండాలి. ఒకటి ఏంటి, మీ దగ్గర టాలెంట్ అని ఉండాలి, మీ దగ్గర ట్రెజర్ అని ఉండాలి. మీ దగ్గర టాలెంట్ ఉంటే రండి, వి వెల్కమ్ ఇట్. మీ దగ్గర ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటే మేము EB1 ఇస్తాం. మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, మీ దగ్గర చాలా డబ్బు ఉంది, మీ కంట్రీలో న్యూ మనీ మా కంట్రీలోకి తీసుకురావాలనుకుంటున్నారు అనుకోండి, తీసుకురండి, మేము EB5 గ్రీన్ కార్డ్ ఇస్తాం. అంటే చూడండి, మేము ఓపెన్గానే మాట్లాడుతున్నాం. లేదు మేము ఇంకా కొనుక్కోవాలనుకుంటే మా దగ్గర మేము ట్రంప్ రేపు ప్లాటినం కార్డు ఇస్తాం, గ్రీన్ కార్డు ఇస్తాం, ఇంకా వాట్ ఎవర్ గోల్డ్ కార్డు ఇస్తాం. అంటే ఈజ్ ఓపెన్. మా కంట్రీకి రావాల్సింది ఈ ఏరియాస్ వాళ్ళే, మా కంట్రీకి గోడ దొనికి రావాలి, సెలెక్ట్ చేసుకున్నారు ఎవరెవరు రావాలి ఏంటి అంటే బెస్ట్. ఎందుకంటే మా కంట్రీ గొప్పగా ఉండాలంటే, మా కంట్రీ పెద్దన్న పాత్ర పోషించాలంటే కంట్రీ లోపల క్వాలిటీ ఉండాలి, టాలెంటెడ్ ఉండాలి, ఆఫీసర్స్ ఉండాలి, థీవ్స్ ఉండొద్దు, దొంగలు ఉండొద్దు. అంటే గోడలు దునికి రావడం, వచ్చి స్టేటస్ ఓవర్ స్టే చేయడం, అక్కడికి వచ్చి చెప్పిన పర్పస్ ఒకటి చేస్తున్న పర్పస్ ఒకటి, అటువంటి వద్దు. అంతే తప్ప ఇప్పుడు మెక్సికో నుంచి చాలా మంది టనెల్స్ రూపకంగా వచ్చారు, గోడ తవ్వుకొని ట్రక్కులలో వచ్చారు, కెనడా నుంచి వచ్చారు, అంటే దే ఆర్ ఇల్లీగల్ ఏలియన్స్. సో మా దగ్గరికి రండి, మేమే ఆల్ఫాబెటికల్ లెటర్ A to Z లెటర్స్లలో మేము వీసా టైప్స్ పెట్టినప్పుడు మీరు ఏదో ఒక వీసా ప్రోగ్రామ్ ద్వారా మా కంట్రీకి రండి, అకార్డింగ్ టు యువర్ స్కిల్ మీరు అక్కడ సక్సెస్ కాండి. ఇప్పుడు మీరు F1 అంటే స్టూడెంట్ వీసా ఉంది, B1 B2 అంటే ప్లెజర్ విజిటర్ బిజినెస్ వీసా ఉంది, అట్లా R1 అంటే రిలీజియస్ వీసాస్ ఉంది, I అంటే మన మీడియా వాళ్ళకు ఉంది. అంటే ఎగ్జాంపుల్ యూ కమ్ యాజ్ వీసా. ఇప్పుడు TN వీసాస్ ఉన్నాయి, NAFTA అగ్రిమెంట్ ఉన్నాయి రండి, E2 వీసాస్ ఉన్నాయి. తర్వాత మా దగ్గర ఈ పర్టికులర్ సెక్టర్ అనేది లేదు, H2B అని ఫార్మింగ్ సెక్టర్, అమెరికాలో కాలిఫోర్నియా ఏరియాలో, పోర్ట్లాండ్లో ఏరియాలో జరుగుతున్న వ్యవసాయం జరుగుతున్న వాటిల్లో కూడా మేము వీసాలు ఇస్తున్నాం. సీజనల్ వర్కర్స్ అంటారు, అంటే ఇప్పుడు వచ్చి సర్టన్ టైం వరకు పని చేయండి, మళ్ళీ మీ దేశానికి వెళ్ళిపోండి, మళ్ళీ సీజన్ వచ్చి మళ్ళీ పని చేయండి. అంటే ఈ దేశంలో అందరూ వచ్చి కష్టపడి పనిచేస్తే దిస్ ఈజ్ ఒక ఇన్స్టిట్యూషన్ రన్ కావాలంటే ఎప్పటికీ కొత్త డబ్బు కావాలి, కొత్త టాలెంట్ కూడా కావాలి. అంటే న్యూ జనరేషన్, న్యూ ఇన్నోవేషన్, న్యూ ఐడియాస్, న్యూ థాట్ ప్రాసెస్ ఉంటేనే కంట్రీ ఫ్లరిష్ అవుతుంది. కంట్రీ గొప్పగా ఎట్లా కనబడుతుంది, ఇవన్నీ ఉంటేనే కదా. ఇవాళ బిగ్గెస్ట్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నది ఆ కంట్రీ ఒక్కదానిలోనే, అమెరికాలో. సో దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. నేను చాలా మంది ఇంటర్వ్యూలలో అడిగితే చెప్పాను, మేము మా పిల్లలు ఈ పరిస్థితులలో అమెరికాకు పంపించవచ్చా, పంపించరాదు. ఒకటే క్వశ్చన్, F1 స్టూడెంట్ తప్పకుండా ఆ ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకోండి, వెళ్ళండి, 2 సంవత్సరాలు వెళ్ళండి. ఇప్పుడు ఇండియాలో ఆల్ ఇండియా లెవెల్లో చాలా మంది, ఒక 10 నుంచి 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవుతారు. నేను నెంబర్స్ ప్లస్ ఆర్ మైనస్ చెప్తాను. ఈ 10 లక్షల మందికి అయితే అమెరికా వెళ్ళడానికి అవకాశం ఉంది కదా, తప్పకుండా ఆ కంట్రీకి వెళ్ళండి, నేర్చుకోండి. గ్లోబల్ టాలెంట్ ఉంటుంది అక్కడ. అంటే మనమే కాకుండా F1 స్టూడెంట్స్ వేరియస్ కంట్రీస్ నుంచి అక్కడికి వస్తారు. సో యూ విల్ హ్యావ్ ఎ గ్రేటర్ నెట్వర్క్, ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒక్కొక్క కంట్రీలో ఏ నాలెడ్జ్ ఉంది అనేది షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత గ్లోబల్ డైవర్సిటీ, కల్చరల్ డైవర్సిటీ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ కంటెంట్ ఓరియంటెడ్ అన్నట్టు. సో మీదంతా వచ్చిన తర్వాత F1 ప్రోగ్రామ్ అయిపోయాక OPT టైంలో నేర్చుకోండి, STEM OPTలో పనిచేసుకోండి. తర్వాత నిజంగా మీకు ఆ కంట్రీ నచ్చలేదు, ఆ కంట్రీ మీద మీకు ఇంట్రెస్ట్ లేదు, ప్లీజ్ కమ్ బ్యాక్ అండ్ యూజ్ ద టాలెంట్. అండ్ ఇక్కడ మీరు బిజినెస్ చేయండి, ఇక్కడ టాలెంట్ని అప్లై చేయండి. బ్రెయిన్ డ్రైనే కాకుండా బ్రెయిన్ రీగెయిన్ చేసుకొని ఇక్కడికి రండి. ఇండియాలో ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి. ఇండియా గ్రోయింగ్ అవుతుంది, ఇప్పుడు కంట్రీ ఈజ్ గ్రోయింగ్, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చి మీరు ఏదైనా ఇన్నోవేటివ్ ఐడియాస్, అక్కడైతే నేర్చుకున్న ఐడియాస్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయండి, బిజినెస్ పెట్టండి, గ్రో కావండి. సో మాస్టర్స్కి రమ్మనే చెప్తున్నాం, ఆపమని చెప్పి. వాళ్ళు కాకపోతే మాస్టర్స్కి వచ్చేవాళ్ళు
ఏదైతే మనం కమిట్మెంట్ ఇస్తామో F1 ప్రోగ్రామ్కి ఏదైతే కమిట్మెంట్ ఇస్తామో ఆ కమిట్మెంట్కి మీరు నిలబడి ఉండండి. మీరు ఇక్కడ F1 కమిట్మెంట్ ఒకటి ఇస్తున్నారు, కంట్రీ లోపలికి వచ్చాక ఇంకొకటి చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ వెల్కమ్. అంతే తప్ప ట్రంప్ కానివ్వండి, ఆ కంట్రీ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ఎప్పుడు కూడా ద సేఫ్టీ, సెక్యూరిటీ, కంట్రీ ఇంటిగ్రిటీ వాటిపైనే ఫోకస్ చేస్తుంది. ఆ ఏరియాస్లోనే కనెక్ట్ చేసి మాట్లాడుతుంది. సో ఆ లైన్లోనే ఉంటుంది. ఆ ఫ్రేమ్వర్క్లో ఉన్నారనుకోండి, లా ఆఫ్ ద ల్యాండ్ ఫ్రేమ్వర్క్లో ఉంటే ఏ ఇష్యూస్ లేవు. వీఆర్ దేర్, మేము 27 ఏళ్ళ నుంచి ఉన్నాం కదా, వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. వాళ్ళ గైడ్ చేస్తాం, ఎడ్యుకేట్ చేస్తాం, కౌన్సిల్ చేస్తాం, నాలెడ్జ్ షేర్ చేస్తాం, డైరెక్షనల్ కూడా ఇస్తాం. విచ్ డైరెక్షన్ యూ విల్ గో, యూ విల్ గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆలోచన ఉంది కదా. సో వీఆర్ దేర్ టు గివ్ బోత్ ఫర్ నాలెడ్జ్ సేక్ అండ్ తర్వాత లీగల్ సేక్. సో మంచి సెకండ్ ఒపీనియన్ ఇస్తాం. యూ టేక్ అవర్ సజెషన్స్ అండ్ ఇన్పుట్స్, గైడెన్స్, దెన్ యూ యాక్ట్ అపాన్. వీ ఆర్గనైజ్ నెంబర్ ఆఫ్ వెబినార్స్, సెమినార్స్, సింపోజిజమ్స్ టు ఎడ్యుకేట్ దెమ్. బికాజ్ ఈ కంట్రీలో కల్చర్ వేరు, ఆ కంట్రీ కల్చర్ వేరు. ఇక్కడ లా ఆఫ్ ద ల్యాండ్ వేరు, అక్కడ లా ఆఫ్ ద ల్యాండ్ వేరు. ప్లస్ ఇక్కడ ఒక ఇండియన్స్ రారు అక్కడికి. ప్రపంచంలో ఉన్న 180 దేశాల నుంచి కూడా అక్కడికి అమెరికాకి వస్తారు. వాళ్ళందరికీ కూడా ప్రెజెన్స్ ఉంటుంది వేరియస్ స్టేట్లో. ఇప్పుడు అమెరికా అనేది 50 సంయుక్త రాష్ట్రాలు ఉన్నాయి, దాని తర్వాత ఒక 6 టెరిటరీస్ ఉంటాయి. ఆ టెరిటరీస్లో కూడా అమెరికా ప్రెజెన్స్ ఉంటాయి కదా. ఇవన్నీ ప్లేస్లలో కూడా వెళ్ళొచ్చు వీళ్ళు. సో ఆపర్చునిటీస్ తీసుకోండి, యూటిలైజ్ చేసుకోండి, స్పేస్ను వాడుకోండి, మనకున్న నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి, మళ్ళీ మన నాలెడ్జ్ని మళ్ళీ చేసుకోవచ్చు. సో అదే దాని గురించి మాట్లాడుతుంది. ఓకే, రామ్మోహన్ రావు గారు, చెప్పండి. విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా ట్రంప్ ఓపెన్ మైండెడ్, లౌక్యం తెలియని వ్యక్తి అన్నట్టుగా ఆయన గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఈ వ్యాఖ్యల మీద మీరు ఏకీపిస్తారా? నేను మొదలు చెప్పాను కదమ్మా, బోలా బాల ట్రంప్ అనే ఆర్టికల్ రాశానని చెప్పాను కదా. ఇప్పుడు కంచె కుక్క మొరగదు, మొరగే కుక్క కరవలేదు సామెత మనకి. ఏమంటే మన జో బైడెన్ లాంటి వాడేమో కరిచే కుక్క మొరగదు, అది ఈయన కరవని కుక్క మొరుగుతున్నాడు. అంటే కుక్కలతో పోల్సిన తప్పేం కాదు. అదే కనుక గురజాడ అప్పారావు గారు గతంలో మాట అంటారు. ఏమంటారు అంటే, పూను స్పర్ధలు విద్యలు అందే, వైరములు వాణిజ్యం అంది అంట. విద్యా స్పర్ధతే విద్య ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. అట్లే చెందుతుంది. ఇంతకుముందు తాపి వేస్తే కార్మికుల నుంచి మనం మాట్లాడుకున్నాం. ఎక్కడ నైపుణ్యం వస్తుంటే అవసరమైన తీసుకెళ్తున్నాడు, వద్దనే తీసుకెళ్తున్నాను. ఇంతకుముందు నేను నాట్ల విషయం కూడా చెప్పాను కదా. మన దగ్గరికి చాలా రాష్ట్రాల నుంచి నాటు వేస్తేందుకు, కలుపు తీయడానికి రకరకాల అసలు పనులు ఎంత సులువని అంటే, లేకపోతే వ్యవసాయం చేయలేకపోయాం. ఇప్పుడు మాకు విశ్వేశ్వర గారు ఫామ్ ల్యాండ్ ఉంది అంటున్నారు. మాకు నేను వ్యవసాయదారుని. నిజంగా బయట నుంచి రాకపోతే ఒక నాకు చాలా కష్టం, లేబర్ దొరకకపోయేది అంటున్నారు. ఇది అంతే. ఎక్కడంటే వాళ్ళకి అవసరమైన నైపుణ్యం తీసుకుపోతాను 1కి 10 సార్లు చెప్తున్నారు ట్రంప్. అనవసరంగా మన వాళ్ళు భయపడుతున్నాం. అట్లాగే మా ఏజెన్సీస్ కూడా ఇప్పుడు వారు చెప్పారు కదా, గ్లోబల్ వారు చైర్మన్ గా వారు చాలా హామీ ఇస్తున్నారు. నేను ఇక్కడ కూర్చొని హామీ ఇచ్చాను, మీకు ఏం కాదు, అనవసరంగా భయపడకండి, తల్లిదండ్రులారా మీరు కన్నవారి కళను మార్చుకోండి. ఆ ఒక్క దేశం అనేది ప్రపంచం అంటే భూతల స్వర్గం, అమెరికా ఒకటే కాదు, చాలా ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చాను కదా, మనం గతంలో మాట్లాడుకున్నాం కదమ్మా. ఇప్పుడు కూడా అంటున్నాను, ఏదైతే పని కోసం మీరు ఆ పని మాత్రం పూర్తి చేసుకోండి. విద్యార్థి కోసం విద్య చేసుకోండి. అది దాటి మీకు గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తాం, మేము రకరకాల సంపాదించుకుంటాం. నేను చెప్పాను కదా, సంపద ప్రదర్శన, లేకపోతే అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ వాళ్ళకి నష్టం కాదు. ఏ వలసైనా అంతేందుకు బిల్ క్లింటన్ గారు అమెరికా అధ్యక్షుడిగా అయిపోయిన తర్వాత ఆయన మంచి వ్యాసం వచ్చారు. దాదాపు 20-15 ఏళ్ళ క్రితం వ్యాసం చదివాను. వలసలు ఎప్పుడు అభివృద్ధి చేస్తాయి, నేను ఎందుకు వచ్చాను అనే ఎరుక, ఆ సోయి ఉంటుంది అంటున్నా. తెలంగాణలో సోయి అంటాం దాన్ని. సోయి ఉంటుంది. ఆ సోయి ఉన్నవాడు అక్కడికి పోయినాడు, ఏం చేస్తాడు, నేను ఏం చేద్దాం అనుకుని వచ్చినా ఇక్కడికి ఏం చేద్దాం అనుకుంటాడు. ఏ ఊళ్ళో ఉన్నాడు ఆ ఊళ్ళో అభివృద్ధి చెందడం అన్న చాలా వరకు. అంటే మైగ్రేట్ కావాలి. భాషా సంకరం ఎట్లనో సంపదకు కూడా భాషా సంకరంతో పాటు ఇట్లా ఏదైతే మనకు నైపుణ్య సంకరం కూడా కావాలి. అంటే ఒక దగ్గర మనకు స్కిల్ కొత్త నేర్చుకుంటాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే మధ్యగా చిలికితేనే వెన్న వచ్చినట్టు, ఇప్పుడు విశ్వేశ్వరుడు గారు మీరు నేను మాట్లాడుకుంటే కొత్త విషయాలు తెలిసినే లేవా, ఇది అంతే అంటున్నాను నేను. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నైపుణ్యం మనం నేర్చుకుంటాం, మన నైపుణ్యం వాళ్ళకి అందిస్తాం. పరస్పరం మన అసలు నేర్చుకునే స్కిల్సే అట్లా ఉంటాయి అంటున్నా. పిల్లలు కూడా ఒకరి నుంచి ఒకరు నేర్చుకున్నట్టే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచమే కుగ్రామంగా మారిందని ఇవాళ నేనమాట కాదు, మన పివి నరసింహారావు గారు ఎప్పుడో 90s లో చెప్పారు. ఆయన ప్రపంచమే కుగ్రామం మారిపోయింది, దాన్ని నైపుణ్యాభివృద్ధి సాధించుకొని ఇంతకంటే ఉన్నతంగా సౌకర్యవంతంగా ఎట్లా బతకొచ్చు. అది వస్తువులు సృష్టి కావచ్చు, సంపద సృష్టి కావచ్చు, లేకపోతే మనకు కల్చర్ అంటే మనకు వారసత్వ మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల సృష్టి కావచ్చు. ఇవన్నీ కూడా అవసరం అంటున్నాను నేను. అందుకనే ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఇవాళ ఎవరికి గోడలు లేవు. గోడలు కట్టుకునే దేశాలే గోడలు కూలగొట్టుకున్నాయి. జర్మనీ చూసాం. అట్లానే గోడలు కట్టుకునే దేశం కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనకు చైనా ఎట్లా చేసుకుంటుందో చూస్తున్నాం కదా. మనం చైనా చుట్టూ గోడ భౌగోళికంగా ఉన్నది, మనకు దానికి వెళ్ళలేవు కదా, ప్రపంచమంతా ఉంటున్నారు కదా. అందుకని ఏమంటున్నా అంటే, ఈ మోడీని అవమానించుకుంటూ మనం ఏదో మన ట్రంప్ ను చేసుకుంటూ మనం ఏదో చేసేస్తున్నాడు అంటే అబద్ధమే. ఆయన ఉన్నది మాట్లాడుతున్నాడు, దాన్ని అంగీకరించాలి, దాన్ని ఆహ్వానించాలి. మనదైన రీతిలో వాళ్ళన్నట్టే మన దగ్గర నైపుణ్యం లేని వాళ్ళని తెచ్చుకోవడం తప్పు కాదు. ఇప్పటికి కూడా మోడీ మన ట్రంప్ 100 సార్లు అన్నారు కదా.
అందుకని నైపుణ్యం లేకుండా తెచ్చుకుంటాం, కానీ మీరు అనవసరంగా మోసపూరితంగా H1B వీసాల జారీకి అవకాశం లేదు అంటున్నాను. లీగల్ మార్గాల ద్వారా ఇంతకుముందు మన వీసాల గురించి కూడా మాట్లాడుకున్నాం. మనకు తెలిసిన 10-12 విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పంటే 100 వీసాల గురించి చెప్తారు. A to Z అని అడగదు, నిజమే. A నుంచి Z వరకు అక్షరాలు అన్ని రకాల వీసాలు అక్కడ ఉన్నాయి. మనకు తెలిసినవి లేకుండా అవసరమైనవి కొన్ని మాత్రమే తీసుకుంటున్నాం. అందులో చూసుకుంటే దేనికోసం మీరు అక్కడికి పోయిన ఆ పనిగా విడిచిపెట్టి ఇంకో పని చేస్తే డిపోర్టేషన్ తప్పనిసరి కదా, సంఖ్యలు వేసి మరీ తీసుకొస్తారంటున్నాం. అది కూడా చూసినాం మనం. అవమానకరమా అవన్నీ కాదు కదా, పోయినాయి. మనము గాంధీ మహాత్ముడు ఏమంటా అంటే లక్ష్యం ఎంత ఉన్నతమైందా అయినా సరే దాని మార్గం కూడా అంతకంటే ఉన్నతంగా ఉండాలి. లక్ష్యం అమెరికాలో ఉండడం అనుకుంటే మార్గాలు తప్పుడు మార్గాలు చేసుకుంటే ఇదే జరుగుతుంది, ఇట్లాంటి జరుగుతాయి అంటున్నాడు. తప్పుడు మార్గాల ద్వారా పోకండి. ఇవాళ కాకపోతే రేపు అవకాశం ఉంది, పొద్దుంది, పొలం ఉంది. ఇవాళ కాకపోతే రేపు అవకాశం ఉంటుంది. మీ దగ్గర నైపుణ్యం ఉంటే అమెరికా చచ్చుకుంటూ తీసుకుంటది. మీరు నైపుణ్యం లేక దొంగ చేసి పట్టుకుంటే వాటి ద్వారా పోతే తప్పనిసరి నష్టమే జరుగుతుంది అంటున్నాడు. అందుకనే మన మీడియా గానీ మన వాళ్ళు కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ట్రంప్ రాకముందు చెప్తున్నాను, ట్రంప్ వచ్చిన మొదటిసారి వచ్చినప్పుడు కూడా మాట్లాడుతున్నాను. దాదాపు 20 ఏళ్ళ నుంచి టీవీలలో మాట్లాడుతున్నాను కదా. ఏమంటున్నానంటే ఆనాడైనా ఈనాడైనా మన అవసరం ఉంటే దేవుడు దిగొచ్చి మన అవసరాన్ని మన అవసరం మన స్కిల్స్ తీసుకుంటారు. లేదు మనం నైపుణ్యం లేదనుకోండి పక్కవాడు కూడా ఎవరో పిలవడంటున్నాడు. అంటే అది రెక్కల కష్టం కావచ్చు, మేధోశ్రమ కావచ్చు, ఏదైనా సరే. అందుకని ఇంతమంది డాక్టర్లు ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళు 27 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నారంటే ఏమి లేకనే ఉంటున్నారా? ఇటువంటి అన్ని ఉన్నాయి కనుక, స్కిల్స్ ఉన్నాయి కనుక అక్కడ ఉండగలుగుతున్నారు. మన వాళ్ళు చాలా మంది రప్పించుకోగలుగుతున్నారు, అవసరమైన మనకు చేస్తున్నారు. అక్కడ ఉన్నవాడు వెనక్కి వచ్చినప్పుడు కూడా స్టార్ట్అప్ కంపెనీలు పెట్టుకొని మన దగ్గర ఉండొచ్చు కదా. ఒక నైపుణ్యం ఏర్పాటు చేసుకున్నాక దాన్ని వృద్ధి చేసుకుంటే, ఇప్పుడు రెడ్డి ల్యాబ్స్ అంజిరెడ్డి గారు ఉన్నారు, IDPAలో పనిచేసినట్టే ఉన్నాడా? బయటకు వచ్చిన తర్వాత ఇవాళ చేసుకొని వాళ్ళు మొత్తం ఫార్మా కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అందుకని ఇంకొక మాటది, ఇన్ని ఆంక్షల మధ్య కూడా ఇవాళ జనరిక్ మందులను అమెరికా తీసుకుంటుంది సుంకా లేకుండా. ఎందుకు? పారాసిటమాల్ గోల్డ్ వాడు తయారు చేసుకొని ఎంత ఖర్చు అవుతుంది మనకు తెలుసు కనుక ఏదైతే వాళ్ళకి అవసరమైందో తప్పనిసరి తీసుకుంటారు. వద్దని అంటున్నాను నేను. మెడికల్ హబ్ గా హైదరాబాద్ మారిందన్న, ఆఖరికి ప్రపంచవ్యాప్తంగా మనకు మన ఈ వ్యాక్సిన్లు తయారు చేసి అందించమని అన్నా కూడా వాళ్ళ అవసరాన్ని తీర్చిన మన భారతదేశం తక్కువ దేశం ఏం కాదంటున్నాను. మనం ఆహ్వానించుకోవాల్సిన అవసరం లేదు, నూనెత ఆత్మన్యూనత అంతకంటే అవసరం లేదు అంటున్నాను. ఏదైతే ట్రంప్ చేసే చర్యలు కరెక్టే, దానిలో ఇప్పుడున్న ప్రమాదం పెద్దగా ఏం లేదు. ఒక సెనేటర్ ప్రవేశపెట్టినంత మాత్రాన అది అమలు కావాలంటే ఢిల్లీ బహుత్ దూర్ హై, ఇవాళ రేపు కానే కాదంటున్నాను. మనం ఎట్లాంటి బెంగపడాల్సిన అవసరం లేదు. ఓకే అండి, ఓకే. విశ్వేశ్వరరెడ్డి గారు, లాస్ట్గా ఇప్పుడు దీని మీద ఈ H1B వీసాల రద్దు అనే ఇష్యూ ఎలాగో ఇట్లా వచ్చింది కాబట్టి భారత ప్రభుత్వం దీని మీద ఏమైనా స్పందించాలంటారా? అసలు ఏం జరిగిందని స్పందించాలంటారా? యాక్చువల్లీ స్పందించాల్సిన అవసరం లేదు. బేసికల్గా అంటే ఇప్పుడు అదొక పెద్ద బిగ్గెస్ట్ డెమోక్రసీ కంట్రీ. పీపుల్ విల్ హ్యావ్ అన్ ఒపీనియన్. అట్లే లీడర్షిప్ విల్ హ్యావ్ అన్ ఒపీనియన్. ఎందుకంటే అక్కడ పొలిటికల్ పార్టీస్లో దే విల్, మీకు అమెరికాలో వైట్ హౌస్ ఉంటుంది, వైట్ హౌస్కి ఆపోజిటే ఒక ప్రొటెస్ట్ చేస్తుంటారు. ప్రెసిడెంట్ని తిడుతుంటుంది. ఒక చిన్న స్మాల్ గుడిసెలాగా వేసుకొని టెంట్ వేసుకొని ఉంటుంది. మేము ఎవరైనా వైట్ హౌస్ విజిట్కి ఎవరు వచ్చినా, ప్రపంచ దేశాల నుంచి ఎవరు వచ్చినా ఇటు లెఫ్ట్ సైడ్ వైట్ హౌస్ చూడొచ్చు, రైట్ సైడ్ ప్రొటెస్ట్ చూడొచ్చు. అంటే ఆ కంట్రీలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అట్లా ఇది కూడా పాలసీలో కూడా ఏదైనా ఒక పాలసీ చేయాలంటే ఎక్కడో దగ్గర ఒపీనియన్ స్టార్ట్ కావాలి. సో అట్లా ఈ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది ఎప్పుడైనా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక స్టేట్ ఇది 50 రాష్ట్రాలలో ఉంది. సో నీడ్ ఎక్కడైతే నీడ్ ఉండదో దాన్ని బట్టి చూస్తారు అన్నట్టు. ఈ పర్టికులర్ నీడ్స్ ఎక్కడ ఉందని పాపపోవాలి. ఇండియన్ ఇంట్రెస్ట్కు ఏదైనా ఇబ్బంది అవుతుందంటే మనకి ఎలా ఉంటాయంటే, అమెరికన్ ఎంబసీస్ కాన్సులేట్స్ మన దగ్గర ఎలా ఉన్నాయో మనవి కూడా అక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఇండియన్ ఎంబసీ ఇన్ వాషింగ్టన్ DC ఉంది. ఇఫ్ దట్ అంటే గవర్నమెంట్ ఇండియన్ ఇంట్రెస్ట్లకు అగనెస్ట్ పోతుందంటే ఫస్ట్ మన అంబాసిడర్ రేజ్ చేస్తాడు, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ని పిలిపించుకుంటాడు. అక్కడ దాన్ని సెక్రటరీ ఎవరో ఉంటారు, వాళ్ళతో మేము మాట్లాడుతుంటాం మా ఇండియన్స్ మీద మీరు అంటే ఏ కంట్రీకి ఇంపాక్ట్ అని. ఏదైనా అమెరికా ఏదైనా ప్రోగ్రామ్ తీసుకుని ఒక డెసిషన్ తీసుకుంటే అది గ్లోబల్ ప్రోగ్రామ్, అంటే గ్లోబల్ డెసిషన్ తీసుకుంటుంది. అంటే ఇండియన్స్ రావద్దు అని ఎక్కడ చెప్పదు. ఇండియన్స్ రావద్దు అన్నప్పుడు అప్పుడు మన అంబాసిడర్ ఎంగేజ్ అవుతాడు. ఇండియన్స్కి ఇది మేము ఇవ్వట్లేదు అంటే, అన్ని కంట్రీస్కి ఇస్తున్నాం ఇండియన్స్కి ఇవ్వట్లేదు అంటే ఇమ్మీడియట్గా ఆ కంట్రీ మన ఇండియన్ అంబాసిడర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళతో మాట్లాడతారు, ఎగ్జిక్యూటివ్ బాడీస్తో మాట్లాడతారు, ఈవెన్ ప్రెసిడెంట్తో కూడా మాట్లాడతారు. నీడ్ బేస్డ్. సో అవసరం బట్టి నీడ్ బేస్డ్. అవసరం ఉందంటే ఇక్కడ మాకు వీ హావ్ బీన్ దేర్, వీ నో ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. మేము ఆ కంట్రీలో మాకుందే ఇమిగ్రేషన్ లా ఫర్మ్. We run an immigration law firm in Washington DC. So we know end to end of that immigration matters అక్కడ. రెండవది ఏంటి, మేము కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్నాం లాస్ట్ సెవరల్ ఇయర్స్ నుంచి. వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. అన్ని ఓడిదొడుకులు చూసాము, విద్యార్థులను చూసాము, ఇబ్బందులు ఎదుర్కొని చూసాము, అన్ని రకాలుగా అడ్రస్ చేస్తాం. అంటే ఈ సమస్య ఆ సమస్య కాకుండా ప్రతి సమస్య వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి విద్యారంగ సమస్య కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ సమస్య కానివ్వండి, అది
ఎక్కువ పెరుగుతాయి అంటే 1 or 2% ఉంటే పట్టించుకోం కానీ ఇఫ్ ఇట్ రీచెస్ టు సమ్ పర్సెంటేజ్ వెళ్తే మేమే అడుగుతాం కాంగ్రెస్మెన్స్ మాట్లాడతాం సెనేటర్తో మాట్లాడతాం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ మాట్లాడతాం స్టేట్ వాళ్ళతో కూడా మాట్లాడతాం ఎందుకంటే స్టేట్ గవర్నర్ కూడా మా దగ్గరకు వచ్చిపోతుంటారు మనం ఈవెన్ వి ఆర్గనైజింగ్ కల్చరల్ ఈవెంట్స్ కానీ ఇటువంటి ఈవెంట్స్ కానీ చాలా మంది వస్తుంటారు వచ్చినప్పుడు వి రేజ్ దోస్ పాయింట్స్ సో అంచేత ఇప్పుడే వచ్చింది ఏం లేదు బట్ ఏదైనా కన్సర్న్స్ ఉంటాయి అంటే కేస్ బై కేస్ విసా బై విసా అంటారు అదే ఏదైనా ఇష్యూ ఉంటే మాకు అప్రోచ్ కావచ్చు వీ కెన్ ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ అస్ సో దే కెన్ పోజ్ ఎ క్వశ్చన్స్ ఆన్ దట్ లైన్ అంటే స్పెసిఫిక్గా మాకు ఈ ఇబ్బంది అవుతుంది మాకు ఇమిగ్రేషన్ ఇష్యూ అవుతుంది మాకు ఈ థెఫ్ట్ కేసెస్ ఇష్యూస్ ఉన్నాయి మాకు మనీ లాండరింగ్ కేసు ఇష్యూస్ ఉన్నాయి మాకు డియూఐ కేసెస్ ఇష్యూస్ ఉన్నాయి మాకు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ఉన్నాయి యూ నేమ్ ఇట్ ఎవ్రీ సెక్టరల్ ఇష్యూస్ ఉన్నాయి అని దగ్గరికి వస్తే వీ ఛానలైజ్ దోస్ ప్రాబ్లమ్స్ వీ పికప్ దోస్ అటార్నెస్ ఇన్ దట్ స్టేట్ వీ పికప్ ద అటార్నెస్ ఇన్ ద కౌంటీ ఎక్కడైతే ఇష్యూ రేజ్ అప్ అయిందో ఎక్కడైతే వాళ్ళు రిజైడ్ అవుతున్నారో అక్కడ ఉన్న లొకాలిటీ వాళ్ళని చూజ్ చేసుకుంటాం అక్కడ వాళ్ళతో గైడెన్స్ ఇప్పిస్తాం అక్కడ నుంచి ఆ ప్రాబ్లమ్స్కి వెళ్ళి బయటికి తీసుకురాగలుగుతాం సో అటువంటి ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడుకోవచ్చు కానీ యాజ్ అ బిగ్గర్ లార్జర్ పిక్చర్లో ఇండియన్స్కి వచ్చిన ఇంపాక్ట్ ఇప్పుడే లేదు యాజ్ ద గ్లోబల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్ ఆన్ ఇండియా ఈజ్ ద టాప్ దెర్ ఇస్ నో సెకండ్ టు ఇట్ ఎందుకంటే ప్రపంచానికి స్టెమ్ టాలెంట్ ఇవ్వగలిగే ఏకైక కంట్రీ ఇప్పుడు ఒక్కొక్క కంట్రీ ఒక ప్రొడ్యూస్ పంపిస్తారు కదా ఎక్స్పోర్ట్ అంటారు చూడండి ఆ కంట్రీ నుంచి అది ఇంపోర్ట్ చేస్తాం ఆ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేస్తాం ఇక్కడ నుంచి టెక్నాలజీ డివైసెస్ ఇప్పుడు మన దగ్గర నుంచి అమ్యునేషన్ తర్వాత ఫ్లైట్స్ అంటారు కదా ఇండియా ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేసే ఏకైక టాలెంట్ స్టెమ్ టాలెంట్ వరల్డ్కి నాట్ అమెరికా నాట్ ఆస్ట్రేలియా నాట్ అంటే టాప్ కంట్రీస్ కాదు ఈవెన్ స్మాల్ కంట్రీస్ కూడా స్టెమ్ టాలెంట్ ఇస్తుంది అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే కంట్రీ లాయలిటీ కూడా ఇస్తుంది జన్మభూమికి కర్మభూమికి ఇక్కడ ఇలా మనం దీన్ని ఎట్లా జన్మభూమికి ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తామో కర్మభూమికి వెళ్తే కూడా అక్కడ కూడా ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తాం మనం ఎందుకంటే ఆ కంట్రీలో మనం చాలా స్థాయికి ఎదుగుతాం డెమోక్రసీ కంట్రీస్లో కూడా అక్కడ బార్న్ కాకపోతే ఒక ప్రెసిడెంట్ టైటిల్ తప్ప మిగతా అన్ని టైటిల్లకు మనం ఎలిజిబిలిటీ ఉన్నాం ఇప్పుడు మా డాటర్ అక్కడే పుట్టింది షీ ఈజ్ యూఎస్ సిటిజన్ షీ హాజ్ ఈవెన్ ఎంటైటిల్ టు రన్ ఫర్ అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ఆపర్చునిటీ కూడా ఉన్నట్టే కదా షీ బార్న్ దేర్ షీ హాజ్ దట్ టాలెంట్ ఉంది నో బడీ విల్ స్టాప్ ఇఫ్ ఇన్ దట్ బీ ఇన్ ద లైన్ అట్లే సిమిలర్ టు టెక్నాలజీ కూడా సెక్టర్ కూడా అట్లే ఉంది వరల్డ్ కూడా అంతే ఉంది ఓకే థ్యాంక్ యూ అండి నమస్కారం అయితే ఈరోజు డిబేట్ చూశారు కదా ఈ డిబేట్లో పాల్గొన్నటువంటి విశ్వేశ్వర రెడ్డి గారికి అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ డిబేట్ని ఇంతటితో క్లోజ్ చేద్దాం ఇది ఈనాటి మిడ్ డే డిబేట్ మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం అంతవరకు స్టే ట్యూన్ స్వతంత్ర న్యూస్